హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం SCMPE MTP 2 గురించి చూసుకున్నాం. సో ఆల్రెడీ నేను MTP 1ని చెప్పినాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద కామెంట్స్లో అండ్ ఐ బటన్లో ఉంటుంది. నౌ క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 1 SCMPE చాప్టర్ SCMPE MTP ఇది. నౌ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ కింద వాట్ ఈస్ రికార్డ్ అనేది చూద్దాం. వాట్ ఈస్ హియర్ రికార్డ్? యు ఆర్ రికార్డ్ టు ఫైనాన్స్ ద డిపార్ట్మెంట్ హ్యాస్ మేనేజ్మెంట్ అకౌంట్ చైర్పర్సన్స్ ఆస్క్ యూ టు సేమ్ షెల్ బి యాక్సెప్టెడ్. సారీ ఫస్ట్ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్కి వాళ్ళు చైర్పర్సన్ ఏం అడుగుతున్నారు అంటే అవుట్సోర్సింగ్ ప్రపోజల్ని ఫ్రమ్ జనతా ప్రెస్ అండ్ అడ్వైజ్ ద గవర్నింగ్ బాడీ వెదర్ సేమ్ షెల్ బి యాక్సెప్టెడ్ ఆర్ నాట్. సో యాక్సెప్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేయకూడదు, అవుట్సోర్స్ చేయాల్సినది. దాన్ని అవుట్సోర్స్కి సంబంధించి మనం ఏం చూస్తాం, అగ్రిమెంట్ ప్రాపర్గా ఉండాలి, వాళ్ళు విత్ ఇన్ టైంలో ప్రొవైడ్ చేస్తారా ప్రొవైడ్ చేయలేరా అనేది చూసుకోవాలి, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేస్తారా లేదా అవన్నీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫ్యాక్ట్ mentioned in the case study and argument raised by the member of governing body identified to highlight and evaluate non-monetary aspects of outsourcing. సో ఫైనాన్షియల్ ఒకటే చూడకుండా అవుట్సోర్సింగ్ ఇస్తే నాన్ ఫైనాన్షియల్స్ ఏం చూడాలనేది వాటి గురించి చెప్పాలి. ఫర్ అండ్ అగైనెస్ట్ దట్ ఈస్ డ్రాఫ్ట్ చేయండి. నెక్స్ట్, అడ్వైజ్ గవర్నింగ్ బాడీ వై డూ GST Fillings అండ్ వాట్ NLI కెన్ డూ టు మేక్ గెయిన్ షేరింగ్ క్లాస్ వర్క్ ఎఫెక్టివ్లీ. సో గెయిన్ షేరింగ్ క్లాస్ అనేది ఎఫెక్టివ్ వర్క్ చేయాలంటే ఏం చేయాలి అనేది చెప్పాలి. GSA గెయిన్ షేరింగ్ అరేంజ్మెంట్ అనేది ఎందుకు ఫెయిల్ అయిన దానికి రీజన్స్ని చెప్పాలి. ఓకే, నా వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం క్వశ్చన్లోకి వస్తే, ఒక BOS or National Level Institute has recently revamped the one of its certification course of law applicable to fintech association transactions into law applicable to transactions involving fintech, especially the application of blockchain. సో BOS అనేది NLA సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంది, లా అప్లికబుల్ టు ఫిన్టెక్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ లా అప్లికబుల్ టు ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఫిన్టెక్, ఎస్పెషల్లీ ద అప్లికేషన్ ఆఫ్ బ్లాక్ చైన్. నెక్స్ట్, NLI ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇంక్రీజ్ ఇన్ ఎన్రోల్మెంట్. సో NLI ఏమనుకుంటుంది, ఇది ఇంక్రిమెంట్ చేయాలనుకుంటుంది వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్స్ని. ఇట్ ఎక్స్పెక్ట్స్ అరౌండ్ 1000 candidates will enroll for course in each of upcoming batches due to enhanced coverage of quality content which is more relevant in current scenario. NLI has printing division which operates the printing press. So printing press ni operate చేస్తుంది for the printing study material only. The estimate of work of printing the study material for revised certification course 1750 per set, but 2000 he added the course fee has fee for self learning material. So 1750 ఉండేది వీళ్ళు 2000 చేసినారు కొన్ని మెటీరియల్స్ని యాడ్ చేసినందుకు. ఓకే, నౌ ఇది వరకు ఓకే. he added to the course fee for self learning material. BOS always argue the cost of dispatching posting the study material to candidate postal address is always more than 250. So more than 250 ఉన్నాయి మెటీరియల్. ఎవరైతే పోస్టల్ అడ్రస్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించి పోస్టల్ అడ్రస్కి సంబంధించి మళ్ళీ పోస్టల్ పెట్టుకునే వాళ్ళకి అడిషనల్ ఛార్జెస్ అనమాట. నెక్స్ట్, ఇన్ ద మెజారిటీ కేసెస్ హెన్స్ 2000 హీ స్టడీడ్ సబ్సిడైజ్డ్ ప్రైస్ అండ్ సచ్ డిఫరెంట్ ఈస్ మెట్ విత్ గ్రాంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏజెన్సీస్. సిన్స్ స్టడీ మెటీరియల్ హీ డెవలప్డ్ బై ఎక్స్టర్నల్ రిసోర్స్ పర్సన్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సో ఇది ఎవరు బుక్ చేస్తున్నారు, ఇండస్ట్రీ ఎక్స్టర్నల్ పర్సన్స్ చేస్తున్నారు, అది కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అండ్ వాళ్ళకి సంబంధించి మనం రాయల్టీ కూడా పే చేస్తున్నాం అంటే మన యొక్క బుక్స్కి మనం కాన్ఫిడెన్షియాలిటీ చూసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం కాన్ఫిడెన్షియాలిటీ గురించి చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఒక ఆథర్స్కి పే చేస్తున్నాము అండ్ మనం రాయల్టీ ఇచ్చి మరీ పేమెంట్ చేస్తున్నాము అంటే అట్లాంటి వాళ్ళు ఎవరై ఉంటారు, వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు పేటెంట్ రైట్స్ని వాళ్ళు తీసుకొని ఉంటారు. సో మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు మెజర్స్గా. నెక్స్ట్, ద బ్రేకప్ ఆఫ్ కాస్ట్ అండ్ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ హార్ యాజ్ ఫాలో. బ్రేకప్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి బ్రేకప్ని ప్రొవైడ్ చేసినారు. అందులో ఏమేమి ఉన్నాయి, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఉంది 560, లార్జ్ పేపర్ సప్లై ఆఫ్ విచ్ ఈస్ టాక్సబుల్ అట్ ద రేట్ 12%, డైరెక్ట్ లేబర్ కాస్ట్ 265, వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ 725, ఇంక్లూడ్ రాయల్టీ ఫీ 200 రూపీస్ ఇంక్లూడ్ చేసినాం, బట్ యాక్చువల్గా ఇంక్లూడ్ చేయకూడదు రాయల్టీ ఫీని. నెక్స్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అబ్జర్వ్డ్ బేస్డ్ ఆన్ ABC అట్రిబ్యూటబుల్ టు ప్రింటింగ్ ఆఫ్ 1000 సెట్ ఆఫ్ స్టడీ మెటీరియల్స్ of revised certification course 2 lakhs, out of which 1,20,000 are committed in nature, hence cannot be avoided. Next, material cost are on CIF basis since the books are exempted from GST, hence credit is neither booked nor claimed by printing division of NLI. Considering the expected registration, Director BOS signed the requirement to print 1000 sets and send the same for approval of
person's office. In meantime, government came up with notification that grant and aids to NLI will be dispensed and NLI shall stand up as autonomous and self-financing institute. Chairman is concerned with cost efficiency and considering printing is neither value generated nor strategic activity. So మనం అవుట్సోర్సింగ్ ఇవ్వకుండా వీళ్ళే చేస్తే ఎట్లుంటుంది అనేది ఫస్ట్ చూసుకున్నారు. వీళ్ళే చేస్తే కాస్ట్ ఎఫిషియన్సీ ఇవన్నీ స్ట్రాటజీగా ఉండదు అని వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ దానివల్ల అవుట్సోర్సింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఆ స్టడీ మెటీరియల్కి సంబంధించి. ఇఫ్ ఎకనామికలీ చీఫ్ అవి చీఫ్ అయితే ఎన్స్ అండ్ ఆఫీస్ ఆర్డర్ టు అడ్వర్టైజ్ ఈ టెండర్ సైన్డ్ బై చైర్మన్ కాపీ ఆఫ్ విచ్ సెంట్ టు గవర్నింగ్ బాడీ. మిస్టర్ గురుమూర్తి, వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సిల్, అపోజ్డ్ చైర్మన్ stating what about the quality and confidentiality. Mr. Vyas, another member, also argued that cost of in-house printing will also come down due to learning curve, but outsourced supplier will keep on charging some same prices. Chairperson mentioned that during recent days, while reading about pros and cons of outsourcing అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూసినప్పుడు కాంటాక్ట్ హీ రీడ్ అబౌట్ గెయిన్ షేరింగ్ అరేంజ్మెంట్. సో అవుట్సోర్సింగ్ చూసినప్పుడు గెయిన్ షేరింగ్ అరేంజ్మెంట్ కూడా వాళ్ళు చూసినారు. నెక్స్ట్ హీ ఫర్దర్ మెన్షన్ ఏ GST class shall be inserted in outsourcing contract, but Mr. Vyas highlights the high failure rate of GST, whereas some other members said they don't know GST actually. GST అంటే ఏమనేది కూడా కొంతమంది తెలియదు అని చెప్పినారు. Against the tender and outsourcing proposal from Janata Press is also received by which offer to print 1000 set of total cost వచ్చేసి 14.5 lakhs. The cost includes insurance and freight till delivery at NLI store. Royalties are still paid to by NLI to others, but at the time of sale of set Janata Press is in సేమ్ బిజినెస్ ఫర్ లాస్ట్ 3 years. సో మనం వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 20 years ఇండస్ట్రీ వాళ్ళు. అండ్ రిన్యూవ్డ్ క్వాలిటీ, జనతా ప్రెస్ ఈజ్ ఆల్సో అవార్డెడ్ లోకల్ గవర్నమెంట్ అండ్ అదర్ ఏజెన్సీస్ బై అండర్ రీసైక్లింగ్ చేసి పంపిస్తున్నాయి అనేది ఒక సర్టిఫికేట్ కూడా ఉంది వాళ్ళకి. అంటే మనకి సప్లయర్ కొంతవరకు మంచి సప్లయర్ అని మనం చెప్పొచ్చు. నౌ ఇప్పుడు ఆన్సర్లోకి వస్తే the NLI shall not accept the outsourcing proposal for Janata to print 1000 sets స్టడీ మెటీరియల్స్ ఆఫ్ రివైజ్డ్ సర్టిఫికేట్ అండ్ కోర్సు. సో మనం యాక్సెప్ట్ చేయకూడదు అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ప్రొడ్యూస్ చేసే కాస్ట్ ఎంత ఉంది అండ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ ఎంత ఉంది వాళ్ళకి చూసుకోవాలి. అండ్ మన కాన్ఫిడెన్షియాలిటీ ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారు అవి చూసుకోవాలి, అవన్నీ చెక్ చేసుకోవాలి. వాటికి సంబంధించి యాక్సెప్ట్ చేయొద్దు అంటున్నారు. ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు అనేది ఫస్ట్ చూస్తే ద కాస్ట్ రిలవెంట్ టు అవుట్సోర్సింగ్ డెసిషన్ షెల్ ఓన్లీ బీ ద కాస్ట్ which can be avoided by accepting outsourcing proposals. సో మనం ఏమైతే పెట్టుకుంటున్నామో అవుట్సోర్సింగ్ కాస్ట్కి వాటిని చూసుకునేటప్పుడు దిస్ కాస్ట్ హ్యాస్ కాస్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్హెడ్ ఎక్స్క్లూడింగ్ ద రాయల్టీ. సో రాయల్టీని ఎక్స్క్లూడ్ చేయాలి. మీడియం చేసుకోవాలి, డైరెక్ట్ మెటీరియల్ తీసుకోవాలి, డైరెక్ట్ లేబర్ తీసుకోవాలి, వేరియబుల్ ఓవర్హెడ్ తీసుకోవాలి. బట్ వేరియబుల్ ఓవర్హెడ్ నుంచి రాయల్టీని డిలీట్ చేసేయండి. బికాస్ సేమ్ హీ స్టిల్ నీడ్ టు బి పేడ్ బై NLI అండ్ అవైలబుల్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ అబ్జర్వ్డ్ ఆన్ ప్రింటింగ్ ఆఫ్ సచ్ 1000 sets. Students of cost which can be avoided relevant cost, that is direct material, direct లేబర్, వేరియబుల్ ఓవర్హెడ్స్, అవైలబుల్ ఫిక్స్డ్ ఓవర్హెడ్స్. సో డైరెక్ట్ మెటీరియల్ 560 తీసుకుంటా, డైరెక్ట్ లేబర్ తీసుకుంటా అండ్ రాయల్టీని తీసేసిన తర్వాత 525 వస్తుంది. అండ్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, 1000 సెట్స్కి సంబంధించి చూసుకుంటే ఇంత వస్తుంది. అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్లో 2 lakhs మనం మొత్తం పెడుతుంటే 1 lakh అనేది దానికి ఫిక్స్డ్, అంటే మనం పెట్టకుండా తీసుకోవాలని చెప్పినాము. సో 80,000 మాత్రమే మనకి ఇంత మనం అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ మొత్తం టోటల్ కాస్ట్ ఎంత అయింది, 14,30,000 అయింది. అండ్ ఇది మనకి కాస్ట్ రిలవెంట్ కాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ చూసుకున్నప్పుడు. బట్ మనం కాంట్రాక్ట్ ఎంత తీసుకుంటున్నాం, ఇది అమౌంట్ ఎంత ఆఫర్ చేస్తున్నారు జనతా వాళ్ళు, 14.5 అవుతుంది. సో మనం చేసుకుంటే 14.63 వస్తుంటే వాళ్ళకి ఇస్తే 14.5 వస్తే మనం ఎందుకు ఇవ్వడం వాళ్ళకి, అది మంచిది కాదు. NLI షుడ్ నాట్ యాక్సెప్ట్ ద అవుట్సోర్సింగ్ ప్రపోజల్. ఫస్ట్ యాక్సెప్ట్ చేయొద్దని అని చెప్తాము. ఇది ఫైనాన్షియల్గా చూసుకుంటే. బట్ నాన్ ఫైనాన్షియల్గా కూడా చూసుకోమని చెప్పినారు కదా కింద. సో నాన్ ఫైనాన్షియల్కి వస్తే నాన్ మానిటరీ ఆస్పెక్ట్స్ విచ్ are in favor of outsourcing to Janata Press. What is their non-financials? So non-monetary, NLI can focus on value generating activities, the value chain of any organization built from activities which convert the inputs into final product for which customer he is ready to pay. How much he is ready to pay depends upon value perceived for by him. Hence value generating
activities are of utmost importance and capable to generate competitive advantages. సో ఎన్ఎల్ఐ అనేది ఏ దాని మీద ఫోకస్ చేయాలి? నాన్ వాల్యూ జనరేటింగ్ యాక్టివిటీస్లో ద వాల్యూ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ బిల్ట్ ఫ్రమ్ యాక్టివిటీస్ విచ్ కన్వర్ట్స్ ఇన్పుట్స్ ఇంటూ ఫైనల్ అవుట్పుట్స్కి చూసుకుంటే ఫర్ విచ్ కస్టమర్ హీస్ రెడీ టు పే, కస్టమర్ ఎంత పే చేయడానికి రెడీగా ఉన్నాడో చూసుకోవాలి. హౌ మచ్ ఈజ్ రెడీ టు పే, ఎంత పే చేయడానికి రెడీగా ఉన్నాడు, అండ్ డిపెండ్ అపాన్ ద వాల్యూ ప్రిసీవ్డ్ బై హిమ్. Hence, value generating activities are utmost important and capable to generate competitive advantages. In case NLI, the candidate or customer who are ready to enroll in the revised certification course because now the course has enhanced coverage with quality content which is more relevant to current scenario. Hence, activities which capable to generate value for customers ఆర్ కవరేజ్ కోర్స్, ద క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అండ్ రిలవెన్స్, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఓన్లీ మనం ప్రొడ్యూస్ చేస్తామని చూసుకుంటే కాదు, మనకు మెటీరియల్ ఉంది, వేరియబుల్ ఉంది, లేబర్ ఉంది, ఇవి ఒకటే కాదు, దాని యొక్క క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ వస్తుందా అనేది చూసుకోవాలి, దానికి ఎంత కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఉంది అని చూసుకోవాలి. అండ్ రివైజ్ సర్టిఫికేషన్ కోర్స్ మనం క్వాలిటీ కంటెంట్తో ప్రొవైడ్ చేయలేమా అని చూసుకోవాలి. అండ్ దీన్ని అవన్నీ చూసుకుంటే బై అవుట్ సోర్సింగ్ ఆఫ్ ప్రింటింగ్ జాబ్ ఎన్ఎల్ఐ కెన్ ఎన్హాన్స్ ద ఫోకస్ ఆన్ సచ్ వాల్యూ జనరేటింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ బుక్స్ అండ్ ఇట్స్ మెటీరియల్ ఆర్ ప్యూర్లీ డిఫరెంట్. క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ బుక్ అనేది రెండు డిఫరెంట్. కంటెంట్ ఇన్ డిఫరెంట్ ఫ్రమ్ బుక్ మెయింటెనెన్స్. బుక్ మెయింటెనెన్స్ అనేది ఎవరైనా కానీ ప్రొఫెషనల్ అంటే జస్ట్ డిజైనింగ్ అవి తెలిసిన వాళ్ళు చేయొచ్చు, బట్ కంటెంట్కి కంపల్సరీ నాలెడ్జ్ అనేది important. Purely different. Prior is of intellectual importance and later he is only fact of material and appearance. No doubt may easy reading experience of candidates. TBL, that is triple bottom line. Triple bottom line stands. TBL was suggested by Ellington in 1999, which focused on considering people, plant apart from profits. So people, plant, ప్రాఫిట్ ఈ మూడిపైన కాన్సన్ట్రేషన్ చేస్తుంది టీపీఎల్ ఎఫెక్ట్ అనేది. సిన్స్ ద అవుట్సోర్స్ కాంటాక్ట్ జనతా ప్రెస్ ఈజ్ అవార్డెడ్ బై లోకల్ గవర్నమెంట్ అండ్ అదర్ ఏజెన్సీస్ ఫర్ యూజింగ్ 100% రీసైకిల్డ్ పేపర్. హెన్స్ outsourcing to Janata Press will improve environmental footprint of NLI. సో మనం ట్రిపుల్ బాటమ్ లైన్ పీపుల్ ప్లాంట్ అండ్ ప్రాఫిట్ ఈ మూడింటిని చూసుకున్నప్పుడు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మనకి ఆల్రెడీ వీటితో చూసుకుంటే పీపుల్, ప్లాంట్ అండ్ ప్రాఫిట్ మూడింటి ప్రకారంగా చూసుకుంటే ట్రిపుల్ బాటమ్ లైన్ చూసుకుంటే జనతా వాళ్ళు పీపుల్ బాగానే ఉన్నారు అండ్ ప్లానెట్ వాళ్ళు రీసైక్లింగ్ చేసి తీసుకుంటున్నారని ఒక సర్టిఫికేట్ కూడా తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకి నాన్ మానిటరీగా ప్రాఫిట్ వస్తుంది, ఎందుకు కంటెంట్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ సిన్ ద అవుట్సోర్స్ కాంట్రాక్ట్ జనతా హిస్ ప్రైస్ ఈజ్ అవార్డెడ్ బై లోకల్ గవర్నమెంట్ అండ్ అదర్ ఏజెన్సీస్ ఫర్ యూజింగ్ 100% రీసైకిల్ పేపర్ అండ్ అవుట్సోర్సింగ్ టు జనతా ప్రెస్ విల్ ఇంప్రూవ్ ద ఎన్వైరన్మెంట్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఎన్ఎల్ఐ. ఎక్స్పీరియన్స్ ఆఫ్ జనతా ప్రెస్ అండ్ రెప్యుటేషన్. సో జనతా ప్రెస్ అండ్ రెప్యుటేషన్ ఎక్స్పీరియన్స్ని చూద్దాము. Since Janata Press is in the business of printing for last 20 years and renewed the offer quality. Hence NLI may relax in reference to quality. So NLI అనేది రిలాక్స్ కావచ్చు క్వాలిటీకి. Moreover, experience in the printing of 20 years. So experience 20 years ఉంది. Itself as an assurance factor that the learning curve at Janata Press is quite mature. Which convert processes into SOP, that is standard operating procedures. Now printing is core competency of Janata Press while not in the case of NLI. So printing అనేది core competency జనతాకి అండ్ ఎన్ఐఎల్ఐ ఏముండదు. ఇక్కడ చూసుకుంటే కాన్ఫిడెన్షియాలిటీ ఇష్యూ అనేది ఏం రాదు. ఎందుకు రాదు కాన్ఫిడెన్షియాలిటీ ఇష్యూ అనేది? సిన్స్ ఆఫ్ ప్రింటింగ్ ఆఫ్ స్టడీ మెటీరియల్ విచ్ ఈజ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఆథర్స్ ఫర్ విచ్ దే ఆర్ హానర్డ్ విత్ రాయల్టీస్. సో వాళ్ళు రాయల్టీ ఇచ్చి మరీ తీసుకుంటున్నాము. హెన్స్ ద కాపీ రైట్స్ ఆఫ్ కంటెంట్ ఈజ్ రిజర్వ్డ్ విత్ ఆథర్స్. సో కాపీ రైట్స్ ఏమవుతాయి? రిజర్వ్ అవుతాయి. సో ఏ బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ కంటెంట్ విల్ కాజ్ సివిల్ యాజ్ వెల్ హ్యాస్ క్రిమినల్ లయబిలిటీ ఆన్ పార్ట్ ఆఫ్ జనతా ప్రెస్. సో ఏమన్నా కాన్ఫిడెన్షియాలిటీ బ్రీచ్ అయితే ఆ కంటెంట్ అనేది సివిల్, క్రిమినల్ రెండు తీసుకోవచ్చు. ఎందుకు? అవి పేటెంట్ ఉన్నాయి అండ్ రాయల్టీ ఫీ పే చేసి మరి తీసుకున్నాం కాబట్టి. నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రింటెడ్ హీస్ నాట్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకోటి గెయిన్ షేరింగ్ అరేంజ్మెంట్ గురించి చెప్పుకున్నాను. గెయిన్ షేరింగ్ అరేంజ్మెంట్ క్లాస్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్ అవుట్సోర్స్ కాంట్రాక్ట్. సో అవుట్సోర్స్ కాంట్రాక్ట్లో మనం ఇన్సర్ట్ చేయాలి. టైపికల్లీ గెయిన్ షేరింగ్ క్లాస్ రిక్వైర్ ద అవుట్సోర్స్ కాంట్రాక్ట్ టు ప్రజెంట్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఆర్ కాస్ట్ సేవింగ్ ఐడియా టు ద క్లయింట్. గెయిన్ షేరింగ్ అరేంజ్మెంట్ అంటే ఏమి? ఒక క్లాస్ని అంటే
గెయిన్ని చేంజ్ చేసేది అవుట్సోర్సింగ్కి ఒక టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఆర్ కాస్ట్ సేవింగ్ ఐడియా ఎవరికి క్లయింట్లకి త్రూ అవుట్ ద లైఫ్ ఆఫ్ అవుట్సోర్స్ కాంట్రాక్ట్ బికాస్ సమ్ ఆఫ్ దీస్ ఐడియాస్ మే రెడ్యూస్ ద అవుట్సోర్స్ ప్రైజెస్. సో అవుట్సోర్స్ ప్రైజెస్ వల్ల రెడ్యూస్ అవుతుంది ఐడియాస్ అనేది. హ్యాస్ పర్ క్లాస్ ఏ పోర్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ బెనిఫిట్ విల్ బీ షేర్డ్ బై విత్ క్లయింట్. హెన్స్ ఇన్ దిస్ కేస్ ఎన్ఎల్ఐ కెన్ హ్యాస్ ఫర్ ఇన్సెప్షన్ ఆఫ్ జిఎస్ఏ క్లాస్ ఇన్ ద మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్. సో మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్లో మనం చూసుకోవాలి నాన్ మానిటరీ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ అగైనెస్ట్ ద అవుట్సోర్సింగ్ టు జనతా ప్రెస్, reliability of outsourcing contract to meet timelines, timely delivery and continuous and timely availability of supplies is important in every business. Continuous and timely availability of supplies అనేది ఏ దానిలో అయినా ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ బిజినెస్. ఎన్ఎల్ఐ హీ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ టు దిస్. ఎన్ఎల్ఐ కూడా ఈ ఎక్సెప్షన్ ఏమి కాదు. నెక్స్ట్ హెన్స్ ద రిలయబిలిటీ ఆఫ్ అవుట్సోర్స్ కాంట్రాక్ట్ టు మీట్ టైమ్ లైన్స్ అండ్ కంటిన్యూటీ క్రిటికల్ ఫ్యాక్టర్స్. సో మనం టైమ్ లైన్ని కంటిన్యూటీని మిస్ కాకూడదు, టైంకి రావాలి మనకి అండ్ కంటిన్యూటీ అనేది ఉండాలి అందులో. అబ్వియస్లీ ఇన్ హౌస్ ఆపరేషన్స్ హ్యాస్ మోర్ రిలయబిలిటీ అపార్ట్ ఫ్రమ్ ఫ్లెక్సిబిలిటీ టు ఈవెన్ ఇఫ్ ఎన్ఎల్ఐ ఇన్సర్ట్ మేక్ ద లాస్ గుడ్స్ if on account of delayed supply or no supply, the loss of contribution is easy to calculate and recover, but it is complex to compute loss of reputation and brand equity in money terms. So మనం కాంప్లెక్స్ ఏది మనం లాస్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ బ్రాండ్ ఈక్విటీ ఇన్ మనీ టర్మ్స్ ఇవి మనకి కాంప్లెక్స్ అవుతాయి. నెక్స్ట్ వాట్ టు డూ విత్ స్టాఫ్ అండ్ స్పేర్ కెపాసిటీ. ఇప్పుడు మనం అవుట్సోర్సింగ్ ఇచ్చినామంటే మన యొక్క ఎంప్లాయీస్ అనేది స్పేర్ అవుతారు, మన యొక్క ఎంప్లాయీస్ అనేవాళ్ళు స్టాఫ్ అనేవాళ్ళు ఖాళీ ఉండాల్సి వస్తుంది. అట్లాంటిది ఏం చేయాలి? అవుట్సోర్సింగ్ విల్ ఆబ్వియస్లీ రిజల్ట్ ఇన్ స్పేర్ కెపాసిటీ. సో స్పేర్ కెపాసిటీ అట్ ప్రింటింగ్ డివిజన్ అండ్ ఆల్సో రిజల్ట్ ఇన్ ఎంప్లాయీస్ వర్కర్స్ హూ ఆర్ నాట్ ఎంగేజ్డ్ నౌ. సో ఎవరైతే ఎంగేజ్ కాదో వాళ్ళకి సంబంధించి రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ వర్కర్స్ కానీ ద ఫాలోయింగ్ టు క్రిటికల్ డెసిషన్స్ విచ్ ఆర్ రిజల్టెంట్ అవుట్ ఆఫ్ అవుట్సోర్సింగ్ అండ్ మేక్ ఆర్ ద growth great unrest, whether those staff will be engaged somewhere else or retained. సో స్టాఫ్ అనేది మనం వేరే చోట ఏమైనా పెట్టవచ్చా, వాళ్ళని ఎక్కడైనా తీసుకోవాల్సి ఇంకొక జాబ్కి పెట్టడానికి ఉందా పాసిబిలిటీ లేదా అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ విల్ ఇంపాక్ట్ ద మోటివేషన్ ఆఫ్ అదర్ ఎంప్లాయీస్. సో అదర్ ఎంప్లాయీస్కి మోటివేషన్ మాదిరి ఉంటుందా, ఆర్ అంటే మనం ఇక్కడ తీసేసినా మనం వేరే చోట పెడతాము, మనం వర్కర్స్ని లాస్ కాము అనేది మోటివేషన్ అనేది ఉండాలి అదర్ ఎంప్లాయీస్ ఎవరైతే చూస్తారో. సో ద క్యాజువల్ వర్కర్స్ కెన్ బి హైర్డ్ అండ్ ఫైర్ ఈజీలీ అండ్ లెట్ లెస్ కాస్ట్ రాదర్ రెగ్యులర్ వర్కర్స్ డ్యూ టు ప్రొవిజన్ ఆఫ్ లేబర్స్ లా అండ్ ట్రేడ్ బ్యాలెన్స్. సో ఒకవేళ వాళ్ళు క్యాజువల్ లేబర్స్ అయితే జస్ట్ టెంపరీ వర్క్ కోసం తీసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎస్టాబ్లిషింగ్ కోఆర్డినేషన్ విత్ అవుట్సోర్స్ కాంట్రాక్ట్స్. సో అవుట్సోర్స్ కాంట్రాక్ట్స్ మనం ఎస్టాబ్లిష్ కోఆర్డినేషన్ తీసుకోవాలి. ఎన్ఎల్ఐ నీడ్ టు ఎస్టాబ్లిష్ కోఆర్డినేషన్ విత్ జనతా ప్రెస్ ఫర్ అప్టైనింగ్ డ్రాఫ్టింగ్ అండ్ సైనింగ్ అగ్రిమెంట్ దెన్ ఎగ్జిక్యూషన్ of the same, that is in terms of placing order, printing and as per instruction, conducting inspection of inward supplies, processing invoice and making payments. So ఇన్స్ట్రక్షన్ని ప్రింట్ చేయడానికి, ఇన్స్ట్రక్షన్ని ప్రింట్ చేయడానికి, ఇన్స్పెక్షన్ని ఇన్వర్స్ సప్లైస్లో తీసుకోవడానికి, ఇన్వాయిసెస్ని ప్రాసెసింగ్ చేయడానికి, పేమెంట్ని మేక్ చేయడానికి, ఇవన్నిటికీ ఒక అగ్రిమెంట్ అనేది తీసుకోవాలి. విచ్ మే కాజ్ ఏ బిట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అండ్ రిసోర్సెస్. హ్యాస్ ఎస్పిఓసి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది ఆల్సో నీడ్ టు డిజిగ్నేటెడ్ అట్ ఎన్ఎల్ఐ టు కోఆర్డినేట్ విత్ జనతా ప్రెస్. సో జనతా ప్రెస్ మనం కోఆర్డినేట్ తీసుకోవాలి వీటన్నిటికి సంబంధించి. నెక్స్ట్ గెయిన్ షేర్ అరేంజ్మెంట్ ఫెయిల్ అవుతుంది ఎందుకు అని చెప్పినాము. జిఎస్టీ అనేది ఎందుకు తెలుసు అన్నారు, జిఎస్టీ గురించి చెప్పి మనం చెప్పాలి. ఫస్ట్ జిఎస్టీ గెయిన్ షేర్ అరేంజ్మెంట్ అంటే లీడ్స్ టు విన్ సిచ్యువేషన్. అంటే ఒకడు విన్ అయినా అంటే ఇంకొకడు కూడా విన్ అయితేనే, ఒకడు లాస్ అయినాడంటే ఇంకొకడు కూడా లాస్ అయినట్లే. దిస్ ఈజ్ విన్ సిచ్యువేషన్. హెన్స్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ పాపులర్. ఇంక్రీజింగ్ అనేది పాపులర్లీ ఇంక్రీజింగ్ అవుతుంటే ఇన్ ద అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ద క్లయింట్ హీ ఈజ్ విల్లింగ్ టు ఇన్సర్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ క్లాస్ టు క్యాపిటలైజ్ ఆన్ లర్నింగ్ కర్వ్ అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ త్రూ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఎక్సెట్రా అండ్ అవుట్సోర్స్డ్ కాంట్రాక్ట్ ఆల్సో ఫైండ్ ద సేమ్ యాజ్ గ్రేట్ సెల్లింగ్ పాయింట్. నో ఇక్కడ ఏం చెప్తున్నామంటే గెయిన్ షేరింగ్ అరేంజ్మెంట్ అనేది ఒక విన్ సిచ్యువేషన్ అండ్ బికమింగ్ ఇంక్రీజింగ్ పాపులర్లీ ఇన్ ద అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ద క్లయింట్ హీస్ విల్లింగ్ టు ఇన్సర్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ క్లాస్ టు క్యాపిటలైజ్ ఆన్ లర్నింగ్ కర్వ్ అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ త్రూ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఎక్సెట్రా అండ్ అవుట్సోర్స్ కాంట్రాక్టర్ ఆల్సో ఫైండ్ ద సేమ్ హ్యాస్ గ్రేట్ సెల్లింగ్ పాయింట్. సో నౌ గెయిన్ షేర్ అరేంజ్మెంట్ ఈజ్ ఏ కాంట్రాక్చువల్ అండర్స్టాండింగ్ వేర్ ద క్లయింట్ అండ్ అవుట్సోర్స్ కాంట్రాక్టర్స్. సో గెయిన్ షేరింగ్ అరేంజ్మెంట్ ఇది ఒక గెయిన్ షేరింగ్ అరేంజ్మెంట్
అండ్ కాంట్రాక్చువల్లీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎక్కడ క్లయింట్ ఎన్ఎల్ఐ అండ్ అవుట్ సోర్స్ కాంట్రాక్టర్ అగ్రీస్ టు షేర్ గెయిన్స్ హ్యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఇన్నోవేషన్స్. సో గెయిన్ షేర్ ఎంగేజ్మెంట్ అంటే ఏమని చెప్తాము, కాంట్రాక్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి క్లయింట్కి అండ్ అవుట్ సోర్స్ కాంట్రాక్టర్కి. అగ్రీ టు షేర్ గెయిన్స్ హ్యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ రీజన్స్ వై గెయిన్ షేర్ అరేంజ్మెంట్ ఫెయిల్స్. ఈ గెయిన్ షేర్ అరేంజ్మెంట్ అనేది ఎందుకు ఫెయిల్ అయింది రీజన్ని చెప్పాలి. దట్ ఈస్ ఫస్ట్ ఎందుకు రీజన్ అంటే పూర్లీ డ్రాఫ్టింగ్ అండ్ స్ట్రక్చరింగ్ ఆఫ్ క్లాస్ కాంట్రాక్ట్. సో మనం స్ట్రక్చర్ చేసేటప్పుడు, ఇది డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఆ డ్రాఫ్టింగ్ చేసుకునే దానిలో కాంట్రాక్ట్ అనేది పూర్గా చేసుకుంటే అట్లాంటి కేసెస్లో గెయిన్ షేర్ అరేంజ్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. వాట్ మ్యాటర్స్ ద కాస్ట్ ఇన్ ఎనీ కాంట్రాక్ట్, ద రిస్క్ అండ్ రివార్డ్ మస్ట్ బి క్లియర్లీ ఆర్టికులేటెడ్ అండ్ ఎక్స్ప్రెస్లీ మెన్షన్ చేయాలి. రిస్క్స్ రివార్డ్స్ రెండింటిని మెన్షన్ చేయాలి అగ్రిమెంట్లో. అట్లా చేయకుంటే మనం ఫెయిల్ అవుతాము. నెక్స్ట్ గెయిన్ షేర్ అరేంజ్మెంట్ ఈజ్ ఆల్సో అబౌట్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ రిస్క్ అండ్ రివార్డ్స్. ఇది గెయిన్ షేరింగ్ అరేంజ్మెంట్ అనేది రిస్క్ అండ్ రివార్డ్స్ని బ్యాలెన్సింగ్ చేస్తుంది. సో రిస్క్ అండ్ రివార్డ్ని కాంట్రాక్ట్లో రాసుకోవాలి, రిస్క్ అండ్ రివార్డ్స్ని బ్యాలెన్సింగ్ చేస్తుంది. విచ్ కాంట్రాక్టర్ అండ్ క్లయింట్ ఆర్ షేరింగ్. హెన్స్ పూర్లీ డ్రాఫ్టెడ్ గెయిన్ షేర్ అరేంజ్మెంట్ క్లాస్ ఇన్ ఎనీ కాంట్రాక్ట్ ఈజ్ బౌండ్ టు ఫెయిల్. ఎవరైనా పూర్లీ డ్రాఫ్ట్ చేసింటే అది ఫెయిల్ అవుతుంది. క్లూలెస్, కేర్లెస్ అండ్ బంగిల్ ఇంప్లిమెంటేషన్. ఏ క్లూలెస్ ఇంప్లిమెంటేషన్ జస్ట్ టు ఎగ్జిక్యూట్ ద ఇన్నోవేషన్ మే లీడ్ టు సర్వ్ కాన్సిక్వెన్సెస్ అపార్ట్ ఫ్రమ్ ఎలిమినేటింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ గెయిన్. సో క్లూలెస్, కేర్లెస్ అండ్ బంగిల్ ఇంప్లిమెంటేషన్ ఉంటే, ఇట్లాంటి ఇంప్లిమెంటేషన్ పెట్టినా ఒకటే పెట్టకుండా ఒకటే, అంటే ఇన్నోవేషన్ లేకుంటే ఒకసారి ఏవైతే మనం స్టార్టింగ్లో రాసుకున్నామో అదే ఫాలో అవుతూ పోతుంటే, ఇన్నోవేషన్ కొత్త చేంజెస్ ఉన్నాం కానీ దానిని అడాప్ట్ చేసుకోకుండా ఉంటే అట్లాంటి కేసెస్లో గెయిన్ షేర్ అరేంజ్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడైతే ల్యాక్ అవుతామో అప్పుడు గెయిన్ షేర్ అరేంజ్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. ద సక్సెస్ ఆఫ్ గెయిన్ షేర్ అరేంజ్మెంట్ లార్జ్లీ రెస్ట్ ఇన్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ట్రస్ట్. ట్రస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీథింగ్. But trust is always a dangerous game because outsourced contractors and clients, the confidence in each other create a ground which build up the requisite aptitude to accept the probable risk in attempting innovation and improvement. Check points and methods. NLI can overcome these obstacles by adapting the following standardized practices. So ఈ ఫాలోయింగ్ స్టాండర్డైజ్డ్ ప్రాక్టీసెస్ని ఫాలో కమ్మని చెప్పడము. ఏవి ఎన్ఎల్ఐ ఓవర్కమ్ చేయాలంటే, ఏవి అబ్స్టాకిల్స్ని ఓవర్కమ్ చేయాలంటే, ఎక్సలెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద అవుట్సోర్స్ కాంట్రాక్టర్ హీస్ ప్రీ రిక్విజిట్స్. ఒకటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటామో ప్రీ రిక్విజిట్ చూసుకోవాలి, ఎక్సలెన్స్ ఉండాలి ఎండ్ దగ్గర వచ్చినప్పుడు. దట్ ఈజ్ ఇన్నోవేషన్ ఫోస్టర్ ఓన్లీ ఇన్ అకామిడేటింగ్ ఎన్వైర్మెంట్. ఎన్ఎల్ఐ మస్ట్ అసెస్ ద SOPs ఇన్ అప్లికేషన్ అండ్ బిజినెస్ ఎన్వైర్మెంట్ అట్ ఎంటర్ప్రైజ్ టు ఎవాల్యుయేట్ ద ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ యాజ్ మెథడ్స్ ఎక్సలెన్స్ టు కల్టివేట్ అండ్ న్యూచర్ ఐడియాస్. కొత్త ఐడియాస్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలని అసెస్ చేసుకుంటూ ఉండాలి. స్టాండర్డ్ ప్రాసెసింగ్ది చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇన్నోవేషన్ హీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఇన్నోవేషన్ అనేది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. మనం ఏం చెక్ చేయమన్నాము, ఒకటి ఎక్సలెన్సీ ఉందా లేదా, ప్రీ రిక్విజిట్స్ ప్రకారం ఎక్సలెన్స్ ఉందా లేదా అది చెక్ చేయమన్నాము. ఇన్నోవేషన్ అనేది షేర్డ్ రెస్పాన్సిబిలిటీగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చేంజెస్ డస్ నాట్ హ్యాపెన్ ఆటోమేటికల్. చేంజెస్ అనేది ఆటోమేటిక్గా కావు. దిస్ నీడ్ టు మేక్ హ్యాపెన్ అండ్ ఇన్నోవేషన్ ఈజ్ నాట్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్. హెన్స్ మెరీ ఇన్సర్టింగ్ ఏ క్లాస్ అండ్ దెన్ సిట్ బ్యాక్ విత్ నాట్ ఈల్ ఎనీ రిజల్ట్. సో ఓన్లీ అగ్రిమెంట్ రాసుకొని ప్రశాంతంగా వెనక్కి కూర్చొని ఉంటే we can't get the what is required and any results for NLI and Janta Press both need to push themselves in order to conceive an idea, concrete the thought, evaluate the viability and execute the same. Be specific. NLI and Janta Press must express clearly what will be constituted as gain sharing arrangement. So NLI Janta Press ఇద్దరు క్లియర్గా ఉండాలి ఏం కాన్స్టిట్యూట్ చేసేది గెయిన్ షేరింగ్ ఐడియా అనేది. A tentative schedule of possible innovations ideas may also be mentioned in the contract for greater clarity. సో గ్రేటర్ క్లారిటీ కోసం వీళ్ళు ఇన్నోవేషన్ని తీసుకోవాలి, టెంటివ్ ఐడియాస్ని తీసుకోవాలి. నెక్స్ట్ నోట్ మైండ్ ఇట్ మైనర్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ మార్జినల్ ట్వీక్స్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూటెడ్ హ్యాస్ గెయిన్ షేర్ అరేంజ్మెంట్. సో చిన్న ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా పోతే అది గెయిన్ షేరింగ్ అరేంజ్మెంట్ ఐడియా కాదు. నెక్స్ట్ డ్రాఫ్ట్ ఇట్ ఇన్ విన్ స్ట్రక్చర్. సో విన్ స్ట్రక్చర్ అంటే నేను గెయిన్ అయితే అంటే మనకి ఒకటికి గెయిన్ వస్తే ఆ గెయిన్లో షేర్ ఇవ్వాలి, అంతేకాని గెయిన్ రాకుండానే
వాడు వర్క్ చేస్తే అది వర్క్ అనేది వేస్ట్ అవుతుంది. సో గెయిన్ షేరింగ్ ఈజ్ అబౌట్ మెయింటైనింగ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ రిస్క్ అండ్ రివార్డ్స్ విచ్ కాంట్రాక్టర్ అండ్ క్లయింట్ హీ షేరింగ్. హెన్స్ ఇన్ ఆర్డర్ టు కీప్ బోత్ పార్టీస్ మోటివేటెడ్లో ఉండాలంటే GST క్లాస్ మస్ట్ క్రియేట్ విన్ టు విన్ సిచ్యువేషన్. కీ ఫ్యాక్టర్స్ ఆర్ హౌ బెనిఫిట్ విల్ బీ షేర్డ్ అండ్ ఈక్విటబుల్ రిస్క్ ఓనర్షిప్. ఎంత బెనిఫిట్ని షేర్ చేయాలి, ఎంత రిస్క్ని ఈక్విటబుల్ చేయాలనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఒకటి విన్ టు విన్ సిచ్యువేషన్ని చూసుకోవాలి. అండ్ డోంట్ షై టు నెగోషియేట్. మనం ఏమన్నా అడగాలన్నప్పుడు మీరు షైగా ఫీల్ కాకండి నెగోషియేట్ చేసేటప్పుడు. లార్జర్ డీటెయిల్స్ లీడ్స్ టు లెసన్ అంబిగిటీ అండ్ హై ప్రాబబిలిటీ ఆఫ్ ఈల్డింగ్ సక్సెస్. సో లార్జర్ డీటెయిల్స్ ఉంటే లీడ్స్ లెసన్ ambiguity and high probability of yielding success. Hence both NLI and Janta Press need not be shy in order to resolve the concern and bring clarity to contact. So మనం షై కాకూడదు. ఏమన్నా చెప్పేటప్పుడు లార్జర్ డీటెయిల్స్ని తీసుకోవాలి, హై ప్రాబబిలిటీ ఈల్డ్ సక్సెస్ని తీసుకోవాలి. NLI అండ్ జనతా ప్రెస్ నీ నాట్ షై. ఏమన్నా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలనుకున్నా ఆర్ క్లారిటీ తీసుకోవాలనుకున్నా కాంటాక్ట్కి సంబంధించి. నెక్స్ట్ డిఫైన్ ద లెంత్ అండ్ మోడ్ ఆఫ్ రీఎంబర్స్మెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ రికరింగ్ బెనిఫిట్స్. ఏ కట్ ఆఫ్ డేట్ నీడ్ టు ఐడెంటిఫై బై మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ NLI అండ్ జనతా ప్రెస్ టు క్వాంటిఫై హౌ లాంగ్ ద బెనిఫిట్స్ కెన్ బి షేర్డ్. ద మోడ్ ఆఫ్ రీఎంబర్స్మెంట్ షెల్ ఆల్సో నీడ్ టు బి డాక్యుమెంటెడ్. సో మనం ఎంతవరకు బెనిఫిట్ని షేర్ చేయాలి, ఏ కట్ ఆఫ్ డేట్లో షేర్ చేయాలి అండ్ అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తీసుకోవాలి జనరల్కి అండ్ జనతా ప్రెస్ రెండింటికి మధ్యలో. అండ్ ఎంతవరకు గెయిన్ బెనిఫిట్ని షేర్ చేసుకోవాలి అనేది కూడా చూసుకోవాలి. ఏ మోడ్లో చేసుకోవాలి అంటే మనం అకౌంట్ పేతో చేసుకోవాలా, చెక్తో తీసుకోవాలా, ఆర్టీజీఎస్ తీసుకోవాలా, ఇట్లా ఏం మోడ్ అనేది కూడా డాక్యుమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాన్స్టిట్యూట్ అండ్ ఇన్నోవేటివ్ టాస్క్ ఫోర్స్. ఎగ్జిక్యూషన్ ఈజ్ కీ టు unlock the value of an idea. Hence, NLI and Janta Press can have their respective and common innovation task force who undertake the responsibility of implementation of innovation idea. Developing business case after conducting a feasibility study shall be responsibility of this task force. So, మనం ఇన్నోవేటివ్గా టాస్క్ ఫోర్స్ని కాన్స్టిట్యూట్ చేయాలి. దీనికోసం ఎగ్జిక్యూట్ ద కీ టు అన్లాక్ ద ఐడియాస్. హెన్స్ NLI అండ్ జనతా ప్రెస్ కెన్ హ్యావ్ దేర్ రెస్పెక్టివ్ అండ్ కామన్ ఇన్నోవేషన్ టాస్క్ ఫోర్స్ ఉండాలి. అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు, ఇన్నోవేట్ చేసుకుంటారు ఐడియాస్కి సంబంధించి. డెవలపింగ్ బిజినెస్ కేసెస్ ఆఫ్టర్ కండక్టింగ్ ఫీజిబిలిటీ స్టడీ షెల్ బీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టాస్క్ ఫోర్సెస్. నౌ సెకండ్ క్వశ్చన్. మనం ఫస్ట్ క్వశ్చన్ ఇంతసేపు చెప్పినామా, కొంచెం క్లారిటీ ఎక్కువ పోతున్నట్టు. సో ఫాస్ట్ పోదాం. సెకండ్ క్వశ్చన్ కొంచెం ఫస్ట్ క్వశ్చన్ పెద్దదేనండి. The KL Limited offers a range of first what is required అనేది చూద్దాం. మనం ఫాస్ట్ పోవచ్చు. నోట్ రిక్వైర్డ్ అనలైజ్ ఎక్స్ పర్ఫార్మెన్స్ రిలేటివ్ అదర్ సెంటర్స్. సో అదర్ సెంటర్స్తో రిలేటివ్ చేసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ హౌ స్టాండర్డ్ అండ్ రివార్డ్స్ బ్లాక్ సపోర్ట్ ద డైమెన్షన్స్ బ్లాక్ ఇన్ కేస్ ఆఫ్ బిల్డింగ్ బ్లాక్ మోడల్. సో బిల్డింగ్ బ్లాక్ మోడల్లో ఎట్లా చేస్తామనేది చెప్పాలి. రివార్డ్స్ వాటికి సంబంధించి. బిల్డింగ్ బ్లాక్ మోడల్ అంటే మనకి అవి ఒక 4 ఉంటాయి, వాటికి చూసుకుంటాము. నౌ KL Limited offers a range of beauty parlor service like hair care, body care, hair care, body care, manicures, pedicure, skin care, etc. It has 150 centers across the country. The business of beauty parlor is extremely competitive in all regions. Each center operates autonomously and managers are able to offer customized service. Case mission statement is to inspire and enhance beauty by using knowledge and experience to establish long-term relationship of trust and commitment with classes. So long-term relationship undalanna, commitment undalanna client. So K want to provide their client highest level of satisfaction with emphasis on service customization, professionalism, work and clinical responsibility, client's feedback. Next, company has developed a website where it creates blogs, post high quality content related to beauty tips. Website is also connected to social media to reach customers. If customers search K service on search engine, it automatically redirects to the place of nearest service center. Case all services are presently booking through online channel. Results for one of the center X are given below. The column headed centers show the average figures for all centers. So all center ki sambanధించి ప్రొవైడ్ చేసినాము here. Now okay, ఏమున్నాయి, రెవెన్యూ ఉంది, గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై రెవెన్యూ తీసుకుంటే మనకి ఫైనాన్షియల్ ప్రకారం వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సీనియర్ బ్రిటిషన్స్, నెంబర్ ఆఫ్ జూనియర్ బ్రిటిషన్స్ ఎంతమంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ హిట్ వెబ్సైట్లో ఎంత ఉన్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీస్ బుక్డ్ ఆన్లైన్ అండ్ కంప్లీటెడ్. సో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీస్ బుక్డ్ ఆన్లైన్ కంప్లీటెడ్
డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్ తీసుకుంటే మనకి ఎంత ఉందనేది తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ టేకెన్ ఫర్ రిపీట్ కస్టమర్స్, ఇది డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ హిట్స్ ఏమున్నాయి టోటల్ ఉన్నాయి చూసుకుంటే మనకు అది తెలిసిపోతుంది. నెక్స్ట్ టోటల్ టైమ్ spent completing the jobs 24,120, new number of new service packages 32. The customer package in terms of feedback forms showing score of 9 or 10. Note: beauticians are categorized as senior if they have been qualified for more than 3 years. Junior beauticians include both trainee beauticians and beauticians who has qualified for less than 3 years. Less than 3 years వీళ్ళు more than 3 years ఉంటే senior అంటాము, less than 3 years ఉంటే junior అంటాము. The X launched the 3 new services pack during the year. Free coupons of worth 600 for service over the and above 1200. సో ఫ్రీ కూపన్స్ సర్వీసెస్కి సంబంధించి 1200 అబోవ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ కూపన్స్ని ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఏ హెడ్ మసాజ్ కాస్టింగ్ ఓన్లీ 240 rupees instead of as usual 480 for 10 days advanced booking. సో అడ్వాన్స్ కాస్ట్ ఎంత 240 రూపీస్. మామూలుగా యాజ్ యూజువల్గా అయితే 480 ఉంటుంది ఫర్ 10 days అడ్వాన్స్ బుకింగ్. మామూలుగా 480 ఉంటుంది, అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే 240 రూపీస్కి వస్తుంది. నెక్స్ట్ హెయిర్ కట్ 120 రూపీస్ విల్ బి ఛార్జ్డ్ విచ్ యూ యాజ్ యూజువల్లీ కాస్ట్ 360 రూపీస్ ఫర్ ఆల్ కస్టమర్ బుకింగ్ హెయిర్ స్పా. దిస్ 3 new service packs produce revenue of 7,92,000, 6,96,000, 6,48,000 respectively. 2 comparable new service packs developed by other centers produced revenue 5,28,000, 5,04,000. Customers to rate the particular center from 1 to 10 in an online feedback form with 10 being best. CEO of K has recently attended a webinar and heard about building block model of performance management. The CEO is interested to know how the dimensions block could be applied ఫర్ కే లిమిటెడ్కి మనం ఎట్లా అప్లై చేయాలనేది చెప్పాలి. ఇప్పుడు నౌ ఆన్సర్లోకి వస్తే ఫస్ట్ మనం వాటికి ఏవైతే మనకు బాక్స్లో ఇచ్చినారో వాటిని డివైడ్ చేసుకోవాలి. కాంపిటేటివ్ ప్రకారంగా ఎట్లుంటుంది అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ అన్నింటికీ అట్లా చూసుకుంటూ వస్తాయి. ఫస్ట్ కాంపిటేటివ్ ప్రకారంగా చూసుకుంటే వెబ్సైట్ హిట్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్డర్స్. సో 9,915 డివైడెడ్ బై 150,110 ఇది చూసుకుంటే ఎక్స్ వచ్చేసి 66% వస్తుంది, సెంటర్ వచ్చేసి 63.71 వస్తుంది. నౌ రేషియో ఆఫ్ షోస్ వెదర్ ఎక్స్ సర్వీస్ ఆర్ అట్రాక్టివ్ కంపేర్ టు ఇట్స్ కాంపిటేటివ్. సో ఎక్స్ అనేది అట్రాక్టివ్గా ఉన్నట్లు విచ్ ఈజ్ ఎఫిషియన్షియల్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు పర్సిస్ట్ ఇన్ సచ్ కాంపిటేటివ్ మార్కెట్. నెక్స్ట్ ఇట్ హ్యాస్ పర్ఫార్మ్డ్ కన్సిడరబ్లీ better than centers average having converted 66.6 of website hit into jobs compared to 66.71 converted by other centers. This is good outcome. So X అనేది good outcome లోనే ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే ఏం చెప్పినాం మనం పైన గ్రాస్ ప్రాఫిట్ రేషియో చూద్దాం. మనం గ్రాస్ ప్రాఫిట్ రేషియో కావాలంటే ఏమి గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ రెవెన్యూ. గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ రెవెన్యూ చూసుకుంటే ఎక్స్ వచ్చేసి 53.15 ఉంది, సెంటర్ యావరేజ్ వచ్చేసి 47.28 ఉంది. సో ఓకే, నౌ వీటికి సంబంధించి గ్రాస్ ప్రాఫిట్ ఈ 53.47 ఇదే హైయెస్ట్ ఉంది. సో గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈ ద మెజర్ ఆఫ్ ఫర్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. ఇట్ ఇండికేట్ ద పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ విచ్ ఎక్సీడ్స్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో ఇక్కడ ఎక్సీడ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది ఎక్సీడ్ అయిపోతుంది. ఎక్స్ ఏ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ 5.87. ఎక్స్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఉంది 5.87 ఉంది, హయ్యర్ దెన్ ద యావరేజ్ విచ్ ఈజ్ గుడ్ రిజల్ట్. దిస్ కుడ్ బి బికాస్ ఆఫ్ న్యూ సర్వీస్ ప్యాక్ సేల్స్. ఇట్ ఈస్ ఆల్సో లైక్లీ టు బి బికాస్ ఆఫ్ రేషియో ఆఫ్ సీనియర్ బ్యూటీషియన్స్ టు జూనియర్ బ్యూటీషియన్స్ విచ్ ఈజ్ లోయర్ దెన్ యావరేజ్ టు అండ్ జూనియర్ బ్యూటీషియన్స్ విల్ ఇన్వేరియబుల్లీ బీ పేడ్ లెస్ దెన్ సీనియర్ వన్స్. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. సో ఫస్ట్ మనం ఏం చూసుకున్నాము? కాంపిటీషన్కి సంబంధించి చూసుకున్నాము, నెక్స్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్కి సంబంధించి చూసినాము, నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్కి సంబంధించి చూద్దాము. సో క్వాలిటీ ఆఫ్ సర్వీస్కి ఏం చెప్తారంటే జాబ్స్ ఫ్రమ్ రిపీట్ కస్టమర్స్ని తీసుకోండి. రిపీట్ కస్టమర్స్ది డివైడెడ్ బై చేసుకుంటే 15.23 అండ్ 13.8. 15.23, 13.8. Quality in key aspect of X service to customers, and if it is poor, customers will return. సో మనం క్వాలిటీ అనేది క్వాలిటీగా ప్రొవైడ్ చేసే సర్వీస్ అనేది ఇప్పుడు కస్టమర్ సర్వీస్ అనేది క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తే మనకి కస్టమర్స్ అనేది వాళ్ళు రిటర్న్గా వస్తూనే ఉంటారు. ఒకవేళ మనం ప్రాపర్గా ప్రొవైడ్ చేయకుంటే వాళ్ళు రిటర్న్ అయిపోతారు పూర్గా ఉంటే. అగైన్ ఎక్స్ హ్యాస్ సర్ప్రైజ్ ద అదర్ సెంటర్స్ అండ్ యావరేజ్ 2.5. సో డిఫరెన్స్ ఉంటుంది 2.5 పాయింట్స్. సో ఇట్ హీ హ్యాస్ లోయర్ రేంజ్ ఆఫ్ సీనియర్ బ్యూటీషియన్ టు జూనియర్ బ్యూటీషియన్ 1.5 దెన్ అదర్ సెంటర్స్. ఇట్ మైట్ బి పాసిబుల్ దట్ ఎక్స్ హ్యాస్ పోర్ట్ఫోలియో ఆఫ్ enthusiastic staff.
So the quality of work is probably better, thus the higher level of repeat customers. So higher level of repeat customers అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ, టైం టేకెన్ పర్ జాబ్. సో టైం ఎంత తీసుకుంటున్నాం అనేది చూసుకుంటే 120 డివైడెడ్ బై 9915 తీసుకున్నాము. సెంటర్కి చూసుకుంటే టైం ఎంత తీసుకుంటాము, 2.43 ఇక్కడ తీసుకుంటాము, 2.43 ఇక్కడ తీసుకుంటాము, 2.11 ఇక్కడ తీసుకుంటాము. ద కంపారిజన్ షో దట్ ఎక్స్ టేక్స్ లాంగర్ టైమ్ టు కంప్లీట్ ఏ జాబ్ దెన్ ద అదర్ సెంటర్స్ యావరేజ్, విచ్ ఈజ్ నాట్ రియల్లీ గుడ్. సో ఎక్స్ అనేది ఎక్కువ టైం తీసుకుంటున్నారు, 2.43 వై మామూలు యావరేజ్ సెంటర్తో చూసుకుంటే అది మనకి గుడ్ కాదు. అండ్ ఈజ్ ప్రాబబుల్లీ బికాస్ దే హ్యావ్ స్లైట్లీ లెస్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఆన్ ద హోల్. సో ఎందుకోసం తీసుకుంటుండొచ్చు, మేబీ వాళ్ళకి లెస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండొచ్చు. బట్ ఇట్ కుడ్ ఆల్సో బీ దట్ దే డూ మోర్ కాంప్రహెన్సివ్ జాబ్ దెన్ అదర్ సెంటర్స్ గివెన్ ద ఫ్యాక్ట్ దట్ దే హ్యావ్ ఏ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ కస్టమర్స్ దెన్ the other centers and they are graded 9 or 10 most of the customers. Therefore this cannot be viewed as too adversely. సో వీటిని టూ అడ్వైజరీగా ఏం తీసుకోము. నెక్స్ట్ రిసోర్స్ యూటిలైజేషన్. సో రిసోర్స్ యూటిలైజేషన్ ఏమి, రెవెన్యూ పర్ బ్రిటిషన్కి సంబంధించి చూసుకుంటే రెవెన్యూ బ్రిటిషన్కి తీసుకుంటే సెంటర్ ప్రకారంగా చూసుకుంటే 6840, 65, 860 అవుతుంది. నౌ క్రూషియల్ రిసోర్సెస్ ఇదే సర్వీస్ కంపెనీ, మనం బ్రిటిషన్ అంటే మనకి సర్వీస్ దానిలో ఉన్నాము. సో సర్వీస్ కంపెనీ ఈజ్ ఇట్ స్టాఫ్ అండ్ సో దిస్ ఇండికేటర్ మెథడ్స్ హౌ దిస్ రిసోర్స్ ఈజ్ బీయింగ్ యూటిలైజ్డ్. ఇది మనకి రిసోర్సెస్ని ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాం అనేది చెప్తుంది. ఎక్స్ ఈజ్ యూటిలైజేషన్ ఈజ్ ఇట్స్ స్టాఫ్ ఈజ్ లోయర్ దెన్ దట్ ఆఫ్ అదర్ సెంటర్స్ బై 5020 for Britishans. This clearly links in with the point that average time to complete a job is longer at X than other centers. However, given that X uses a slightly less experienced staff than other centers and the fact that its gross margin is higher than the average, this should not also be viewed to adversely. So adversely ga em chudakuddu. Next, innovation. Revenue generated for new service packs 24.4% and 9.5%. So ఇక్కడ మొత్తం కింద ప్రొవైడ్ చేసినటువన్నీ యాడ్ చేసుకొని చూసుకుంటే సేల్స్తో వాటికి అండ్ రెవెన్యూ జనరేట్ అనేది చూసుకుంటే న్యూ సర్వీస్ ఒకటి చేసినామని కదా వాటికి సంబంధించి అవి చేసుకున్నప్పుడు ఎక్స్ ఈజ్ ఆఫరింగ్ వైడ్ వెరైటీ ఆఫ్ సర్వీసెస్ ప్యాక్స్ టు ఇట్స్ కస్టమర్స్. సో 23.4 ప్రొవైడ్ చేస్తున్నాము. ద రేషియో ఆఫ్ 23.4 ఇండికేట్ దట్ ఎక్స్ హ్యాస్ రియల్లీ అవుట్ పర్ఫార్మ్ అదర్ కామ్ సెంటర్స్ ఆన్ దిస్ ఫ్రంట్, generating a far larger part of its revenue by introduction of new service packs which must have attracted customers. This is real good performance. This is really good performance aitadi. Next, now the standard blocks fixes the target for the company indicator chosen for each of the dimension. The target must meet the 3 criteria. So 3 criteria ni meet kavali. They must be achievable, fair and encourage employee to take ownership, and performance organization could suffer if the target set do not meet the criteria. సో మూడింటిని మీట్ కావాలి, 3 టార్గెట్ని. ఒకటి అచీవబుల్ ఉండాలి ఏవైతే ఉంటావో వాటికి సంబంధించి, అండ్ వీళ్ళు ఫేర్గా ఎంకరేజ్ చేస్తుండాలి ఎంప్లాయ్మెంట్ని, అంటే వాళ్ళు ఓనర్షిప్ తీసుకునేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ సఫర్ ఇఫ్ ద టార్గెట్ సెట్ డస్ నాట్ మీట్ దిస్ క్రైటీరియా. సో మొత్తం ఆర్గనైజేషన్ అనేది సఫర్ కావాలి ఎప్పుడైతే మనం టార్గెట్ని మీట్ కాకుంటే. నెక్స్ట్, the reward block makes sure that employees are motivated to attain the standards and it also సో మనం రెండు బిల్డింగ్ బ్లాక్ మోడల్లో 2 చూసుకుంటున్నాం చూడండి. ఇప్పుడు స్టాండర్డ్ అండ్ రివార్డ్స్. స్టాండర్డ్లో 3 క్రైటీరియాస్ని చూసుకున్నాం, టార్గెట్ని రీచ్ అవుతున్నామా లేదా, మన యొక్క ఎంప్లాయీస్ని మోటివేట్ చేస్తున్నామా లేదా, వాటిని చూసుకుంటే. నెక్స్ట్ రివార్డ్ బ్లాక్ వస్తే మేక్ షూర్ దట్ ఎంప్లాయీస్ ఆర్ మోటివేటెడ్ టు అటైన్ ద స్టాండర్డ్స్. ఇట్ ఆల్సో ఎగ్జామిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ రివార్డ్ స్కీమ్ విచ్ ఆర్ దట్ దే షుడ్ బి clear, motivating and based on the controllable factors. Next, if standards and rewards are set appropriately, the staff will be engaged and motivated and it is then more likely that goals dimensions of the organization will be achieved. That is question number 2. So now question number 3. What is there in third questions? Third question lo వచ్చేసి ఏం చెప్తారంటే generating X limited. So what is required using the financial data ని యూజ్ చేసి క్యారీ అవుట్ ప్యారెటో అనాలిసిస్ని చేయాలి. ప్యారెటో అనాలిసిస్ వచ్చేసి ఒక థంబ్ రూల్ ఉంటుంది, 80:20
ఆఫ్ సేల్స్ అండ్ కాంట్రిబ్యూషన్. సో సేల్స్కి కాంట్రిబ్యూషన్కి రెండింటికి ప్రొవైడ్ చేయాలి. డిస్కస్ యువర్ ఫైండింగ్ విత్ అప్రాప్రియేట్ రికమెండేషన్. సో ప్యారిటీ అనాలిసిస్ చేయాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే వాటిని హైయెస్ట్ వాల్యూస్ నుంచి లోయెస్ట్ వాల్యూస్కి తీసుకోండి. సో హైయెస్ట్ వాల్యూస్ నుంచి లోయెస్ట్ వాల్యూకి ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. సో మనం ఒక పని తగ్గించినారు. నెక్స్ట్ ఇంటూ ప్రాఫిట్ వాల్యూమ్ అంటే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ చేసుకుంటే ఈ కాంట్రిబ్యూషన్ వచ్చిన అమౌంట్స్ ఇక్కడ అమౌంట్స్ వస్తాయి కదా, వీటిని కూడా సేమ్ హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి అరేంజ్ చేసుకొని ఎక్కడ వరకు మనకి 80% అంటే మనం 80% ఎక్కడ రీచ్ అవుతాం అనేది చూసుకోవాలి. అండ్ ఆ 80% 20%కి రీచ్ 80% ప్రాఫిట్ చేపిస్తున్నాయి అనేది 20% దానిలో మనకు తెలిసిపోతుంది. సో అది ఇచ్చిన దాన్ని మనం అలైన్ చేసుకుంటాను ఫస్ట్. సో A1 B2 సో ఫస్ట్ ఇటు నుంచి ఇటు వరకు అలైన్మెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ కాంట్రిబ్యూషన్కి సంబంధించి అలైన్మెంట్. సో రెండింటిని అలైన్మెంట్ చేసుకున్నామా, ఓకే చేసుకున్నాము. నా వీటిని టోటల్ వచ్చేసి 14,550 ఉంది. సో 5,100 14,050 మనకు అనే పర్సెంటేజ్ వస్తుంది. 3,000 డివైడెడ్ బై 14,550 20,662 వస్తుంది. అండ్ ఇట్లనే సేమ్ అన్ని పర్సెంటేజ్ వస్తుంది. అన్ని పర్సెంటేజ్ వస్తాయి. ఈ పర్సెంటేజ్ని క్యుములేటివ్ చేయండి. ఈ పర్సెంటేజ్ని ఏం చేయాలి, క్యుములేటివ్ చేయాలి. ఓకే పర్సెంటేజ్ని క్యుములేటివ్ చేసుకుంటాను. క్యుములేటివ్ చేసుకుంటే నేను ఎక్కడ రీచ్ అవుతున్నా అనేది చూసుకుంటే 80% ఇక్కడ నేను రీచ్ అయిపోయినాను. ఇక్కడ ABCD 3 వచ్చేసినవి. అండ్ ఇక్కడ మనం 80% ఎక్కడ రీచ్ అయిపోతున్నాం. సో ఇక్కడ మనం రీచ్ అయిపోతున్నాం 80%ని. అంటే BECDF అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు కామన్ ఏమైనా ఉంది అంటే B కామన్ ఉంది, C కామన్ ఉంది, D కామన్ ఉంది. సో ఏ అనేది యాన్నో ఈడ పడింది అండ్ ఎఫ్ అనేది ఇక్కడ ఈడ పడింది. సో రిమైనింగ్ అవి రావు. మూడు మాత్రం రెండిట్లో వస్తాయి అండ్ రిమైనింగ్ రావు. నా అడ్జస్ట్ చేసినామా పర్సంటేజ్ చూసినాక ఇప్పుడు డ్రాగ్రామ్ వేయాలంటే సో డ్రాగ్రామ్ సేల్స్ ఇది కాంట్రిబ్యూషన్స్. సో మనకి సేల్స్లో ఫస్ట్ ఏ వచ్చేసి 35 దగ్గర ఆగింది. సో 35 తీసుకుంటాము. సేల్స్కి సంబంధించి ఎంత వచ్చింది 35% వచ్చింది. సో 35 పాయింట్స్. సో 35 పాయింట్స్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది 40కి 30కి మిడిల్లో వస్తుంది. అండ్ B2 సో B2 మనకి ఎక్కడ ఉంది 20.62 ఉంది. సో 20.62 మనకి B2. సో ఇక్కడ నుంచి 35 నుంచి 35 తర్వాత 45 55 దగ్గర 20 వస్తుంది. సో అది నేను అట్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఎవరున్నారు, నెక్స్ట్ B తర్వాత C. సో 14% అంటే దగ్గర ఇక్కడ నుంచి 14 అంటే ఇక్కడ మిడిల్లో వచ్చేస్తుంది. సో 19 మనకి 69 సంథింగ్ వస్తుంది అనుకుంటా. సో దానికి కొంచెం కింద తీసుకుంటాం. ఇట్లా అన్నిటిని నేను డ్రాగ్రామ్ వేసుకోవాలి. నెక్స్ట్ డ్రాగ్రామ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ వీటిని చెప్తే రికమెండేషన్స్ చేసిన తర్వాత ప్యారిటీ అనాలిసిస్ ఈజ్ ఎ రూల్. ప్యారిటీ అనాలిసిస్ అంటే ఏమి ఒక రూల్. దట్ ఈజ్ రూల్ దట్ రికమెండ్స్ ఫోకస్ ఆన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇన్ ఆర్డర్ టు సింప్లిఫై ద ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. సో ద వెరీ పర్పస్ ఆఫ్ దిస్ అనాలిసిస్ ఈజ్ డైరెక్ట్ అటెన్షన్ అండ్ ఎఫర్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ టు ద ప్రాడక్ట్ ఆర్ ఏరియా వేర్ బెస్ట్ రిటర్న్స్ కెన్ బి అచీవ్డ్ బై టేకింగ్ అప్రాప్రియేట్ యాక్షన్స్. సో అప్రాప్రియేట్ యాక్షన్స్ని తీసుకొని ఎక్కడ మనం బెస్ట్ రిటర్న్ వస్తుంది అనేది చెప్పేదే ప్యారిటో అనాలిసిస్. నెక్స్ట్ ప్యారిటో అనాలిసిస్ ఇది బేస్డ్ ఒక రూల్. ఇది ఏం రూల్, ఇది 80:20 రూల్. 80:20 రూల్ విచ్ ఇంప్లైజ్ దట్ 20% ఆఫ్ ద ప్రోడక్ట్ 20% ప్రోడక్ట్ అనేది 80% రెవెన్యూని రీచ్ కావడం. బట్ దిస్ ఈజ్ నాట్ ద ఫిక్స్డ్ పర్సంటేజ్. ఇది ఫిక్స్డ్ పర్సంటేజ్ ఏం కాదు, ఇది జనరల్ బిజినెస్ సెన్స్లో తీసుకునేది. ఇట్ మీన్ దట్ ఫ్యూ ఆఫ్ ప్రోడక్ట్స్ గూడ్స్ కస్టమర్స్ మే మేక్ అప్ most of the value form. Now in the present case 5 models super models. Next ఇవి A1 B2 C3 D4 ఇవి 4 వచ్చినవి. అండ్ అకౌంట్ 80% ఆఫ్ టోటల్ సేల్స్లో వచ్చినవి. అండ్ కాంట్రిబ్యూషన్లో వచ్చినవి ఏమి BECDF. సో 2 వచ్చినవి B అండ్ E. ఇక్కడ సో B అండ్ E రెండు చూసుకుంటే 50% ఆఫ్ 3.4 టోటల్ కాంట్రిబ్యూషన్లో ఉంది. కాంట్రిబ్యూషన్లో చూసుకుంటే 50% అదే ఉన్నవి. బట్ హ్యావింగ్ ఓన్లీ 27% ఇన్ టోటల్ సేల్స్. ఈ రెండు చూసుకున్నప్పుడు టోటల్ సేల్స్లో తీసుకుంటే 27% మాత్రమే ఉన్నవి. నెక్స్ట్ ఇవి టాప్ ప్రయారిటీలో తీసుకుంటే. సో దీస్ 2 మోడల్స్ ఆర్ కీ మోడల్స్ అండ్ షుడ్ టాప్ ప్రయారిటీ ఆఫ్ మేనేజ్మెంట్. వీటికి మనం టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇందుకు తక్కువ సేల్స్ ఉన్నకి మనకి హై కాంట్రిబ్యూషన్ని తీసుకొస్తున్న ఐటమ్స్. సో ఇవి మనకి బంగారు, కోడి పెట్ట, గుడ్లు అన్నమాట. నెక్స్ట్ షుడ్ ద టాప్ ప్రయారిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బోత్ C3 అండ్ D4.
C3 and D4 ఇవి ఏవైతే ఉన్నాయో ఆర్ అమాంగ్ ద మోడల్స్ గివింగ్ 80% ఆఫ్ టోటల్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ వెల్ యాజ్ 80% ఆఫ్ టోటల్ సేల్స్. సో రెండిట్లో సిడి అనేది ఇక్కడ ఉంది, సిడి ఇక్కడ ఉంది. సో ఇవి క్లబ్ చేసుకుంటే మనకి ఎంత ఉన్నాయి వాటిని చూసుకోండి. 80% కాంట్రిబ్యూషన్ ఉంది, టోటల్ సేల్స్లో 80% సేల్స్ వస్తుంది. సో దే కెన్ బి క్లబ్డ్ విత్ P2 అండ్ E5 యాజ్ కీ మోడల్స్. సో ఫస్ట్ కీ మోడల్స్, మోడల్ సూపర్ మోడల్స్ వచ్చేసి B and D, తర్వాత మోడల్ వచ్చేసి C and D. మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ షుడ్ అలొకేట్ మ్యాక్సిమం రిసోర్సెస్ ఆఫ్ దిస్ 4 మోడల్స్. నెక్స్ట్ మోడల్ F06 features among the model giving 80% of total contribution. So giving 80% of total contribution with relatively low share in total sales. Management should focus on its promotional activities. So management ఏం చేయాలి, ప్రమోషనల్ యాక్టివిటీ పైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మోడల్ A1 accounts for 35.05% of total sales with only 8.5% share in total contribution. Company should review its pricing structure to enhance its contribution. Model G7, G8, G7, H8, H9 will low share in both total shares as well as contribution. Company can delegate the pricing decision of these models to the lower level of management, thus freeing themselves to focus on pricing decisions for key models. Next, question number 4th. 3 questions completed. Now 4th question. What is there in 4th question? 4th question question. M is a leading manufacturing. M అనేది లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూజింగ్ ఇంక్రీజింగ్ ఫర్దర్ టు రెడ్యూస్ కాస్ట్ టు కంటైన్ ఇన్వెంటరీ అండ్ ఇంప్రూవ్ సర్వీస్. M కాస్టింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్ రీసెంట్లీ అండర్టేకెన్ డెసిషన్ ఇంప్లిమెంటింగ్ జిట్ సిస్టమ్. సో జిట్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసుకుంది. ద మేనేజ్మెంట్ ఆఫ్ M ఈజ్ కన్విన్స్డ్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ దర్ చేంజెస్ బట్ సప్లైస్ మేనేజర్ మిస్టర్ B ఫియర్స్ టు విత్ ద కాస్టింగ్ డిపార్ట్మెంట్ డెసిషన్. హీ సెడ్ we are been driven by suppliers for years. So years together నుంచి సప్లయర్స్ ఉన్నారు. దే వుడ్ ఇన్సిస్ట్ దట్ వీ వుడ్ ఓన్లీ పర్చేజ్ ఇన్ థౌజండ్స్. సో థౌజండ్లో మాత్రమే పర్చేజ్ చేస్తారంట. దట్ వీ వుడ్ హ్యావ్ టు వెయిట్ వీక్. వాళ్ళు వీక్ వెయిట్ చేస్తున్నారు. అండ్ దే వుడ్ ఓన్లీ డెలివరీ ఆన్ మండే. అండ్ వాళ్ళు మండే ఒకటే డెలివరీ చేస్తారు. సో వ్యూ పాయింట్ని తీసుకొని మనం జస్ట్ ఇన్ టైమ్ని చెప్పాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడనే చూసుకున్నాం అండి. సెకండ్ క్వశ్చన్ కూడా N manages school canteen 1600 students ఉన్నారు at Noida. The current cash payment system requires 3 clerks. ఎంతమంది కావాలి, 3 clerks కావాలి 1600 స్టూడెంట్స్కి సంబంధించి. ఈచ్ పేడ్ 90 rupees per hour. 3 into 90 ఎంప్లాయిడ్ ఫర్ 4 hours. 4 hour డే వర్క్ చేస్తుంటారు. ఇంటూ 4 తీసుకోండి. అండ్ క్యాంటీన్ అప్రాక్సిమేట్లీ 240 days వర్క్ చేస్తుంది. ఇంటూ 240 days తీసుకుంటే మనకి మొత్తం ఎంప్లాయీస్కి ఎంత పే చేస్తున్నాం అంటే 3 clerksకి ఎంత పే చేస్తున్నామని తెలుస్తుంది. ఎందుకు, క్యాష్ పేమెంట్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తున్నందుకు. నెక్స్ట్ ఏఎన్సీ ఈజ్ కన్సిడరింగ్ వైలెస్. సో వీళ్ళు కొత్త సిస్టంలోకి పోవాలనుకుంటున్నారు. మేనేజ్మెంట్ సిస్టమ్ వేర్ a student could just swipe an ID card for payment. This system would cost 1,25,000 to set up and 36,000 per year to operate. N believes that he could manage with one clerk if he were టు ఇంప్లిమెంట్ ద సిస్టమ్. సో వాడు కానీ ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఓన్లీ ఒక క్లయింట్తో వర్కౌట్ చేయొచ్చు అనుకుంటున్నాడు. రిక్వైర్డ్ అడ్వైజ్ ఎన్ ఆన్ ద చాయిస్ ఆఫ్ ప్లాన్ అజ్యూమింగ్ వర్కింగ్ లైఫ్ ఆఫ్ WCMS హ్యాస్ 5 years. సో 5 years ప్లానింగ్ ఉంటే అంటే ఇంటూ 5 years చేసుకుంటే మనం 3 ఎంప్లాయీస్ని మెయింటైన్ చేసి 3 clerksని మెయింటైన్ చేసేది బాగుందా, ఆర్ ఒకరిని పెట్టుకొని ఆటోమేటెడ్ సిస్టమ్ని పెట్టుకుంటే బాగుందా అనేది చూసుకోవాలి. అది క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏమి ఇచ్చినారు. Older Help India is leading charity working with and for disadvantaged clearly for over 5 decades. So 5 decades ఉంది. Older Help advocate for their needs for universal participation, quality healthcare, actions elder so abuse many more. So Older Help collects donation and funds and utilize them for self welfare of elders. The governing body of Older Help was set up 4 performances. సో 4 పర్ఫార్మెన్స్ని పెట్టినారు. ఏమా 4 పర్ఫార్మెన్స్ ఆబ్జెక్టివ్ ఫర్ ద 3 monthsకి సంబంధించి. ఒకటి టు అచీవ్ ఎ లెవెల్ ఆఫ్ డొనేషన్ ఆఫ్ 30 lakhs. సో ఎంత డొనేషన్ అచీవ్ కావాలి, 30 lakhs డొనేషన్ని అచీవ్ కావడానికి. నెక్స్ట్ టు కీప్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ నాట్ మోర్ దెన్ 3%. సో ఇక్కడ డొనేషన్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం వాళ్ళ యొక్క అచీవ్మెంట్ అంతా 30 lakhsని అచీవ్ కావాలనుకుంటుంది. 13 + 7 20 + 11 అంటే 31. సో ఆల్రెడీ అచీవ్ అయినాము ఫస్ట్ దాన్ని. నెక్స్ట్ టు కీప్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ నాట్ మోర్ దెన్ 3%. సో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఇక్కడ ఎంత ఉంది, దీని పర్సంటేజ్ చూసుకొని
పర్సంటేజ్ చూసుకొని ఈ పర్సంటేజ్ని క్రాస్ అయినా క్రాస్ కాదా అని చూసుకోండి. నెక్స్ట్ వెల్లర్ కాస్ట్ డొనేషన్స్ చూసుకుంటే ఈ వెల్లర్ కాస్ట్ ఈ డొనేషన్తో కంపేర్ చేసుకొని పర్సంటేజ్ని తీసుకొని వచ్చి ఈ పర్సంటేజ్ అనేది దీంతో ఉందా లేదా చెక్ చేసుకోండి. రిక్వెస్ట్ కేర్ రిస్పైట్ కేర్ ప్రొవైడెడ్ డేట్స్కి ఎన్ని డేస్కి వస్తుందనే చూసుకోండి. టు అచీవ్ 90% ఆఫ్ రెస్పైట్ care requested for community. Next, the aim is to serve elder needs in a holistic manner, enabling them to live acting dignified and healthier lives. Requirement: prepare a statement to assist the manager in evaluation performance against objectives. సో వీటికి సంబంధించి చెప్దాము. సో 5 మొత్తం 6 వరకు చెప్దాంలేండి. ఫస్ట్ మళ్ళీ క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయి. నౌ కమ్ టు ద ఆన్సర్. ఫస్ట్ దానికి ఏం చెప్పాలి? Pareto analysis completed. Now JIT సిస్టమ్కి సంబంధించి ప్రీ రిక్విజిట్స్ అండ్ వాటికి సంబంధించి సక్సెస్ఫుల్ అయితే ఏదైనా చెప్పుకుంటే వస్తాయి. ప్రీ రిక్విజిట్స్ కావాలంటే ఫస్ట్ JIT సిస్టమ్ కావాలంటే ఫర్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఆఫ్ JIT ఇన్వెంటరీ సిస్టమ్ సక్సెస్ఫుల్ కావాలనుకుంటే మీ యొక్క JIT సిస్టమ్ అనేది ద సప్లయర్ చూజన్ మస్ట్ బీ విల్లింగ్ టు మేక్ ఫ్రీక్వెంట్ డెలివరీస్ ఇన్ స్మాల్ లాట్స్. సో ఫస్ట్ మన యొక్క సప్లయర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఫ్రీక్వెంట్గా డెలివరీ చేయడానికి రెడీగా ఉండాలి, స్మాల్ లాట్స్లో డెలివరీ చేయడానికి రెడీగా ఉండాలి. రాదర్ దెన్ డెలివరింగ్ ఏ వీక్ ఆర్ ఏ మంత్ మెటీరియల్ అట్ వన్ టైమ్. సో ఒకటేసారి మేము మండే పంపిస్తాను, నేను సాటర్డే పంపిస్తాను, అన్ని మంత్లీ ఒకసారి పంపిస్తాను అంటే యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే JIT సిస్టంలో మనకి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు పంపించడమే JIT సిస్టమ్. దట్ ఈస్ జస్ట్ ఇన్ టైం, జస్ట్ ఒక సెకండ్లో వచ్చేస్తా అంటారు కదా, ఏమంటారు అబ్బా 1 సెకండ్ అట్లా అంటారు కదా, అట్లా అన్నమాట. నెక్స్ట్ విల్లింగ్ స్మాల్ లాట్స్లో కూడా పంపించాలి. రాదర్ దెన్ డెలివరీ ఏ వీక్ ఆర్ ఏ మంత్ మెటీరియల్ అట్ వన్ టైమ్. సప్లయర్స్ మస్ట్ బీ విల్లింగ్ టు మేక్ డెలివరీస్ సెవరల్ టైమ్స్ ఏ డే అండ్ ఇన్ ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ specified by the day buyer. It is described in the problem that the supplier is not willing to make frequent delivery. సో మన క్వశ్చన్లో ఏం చెప్పినారు, ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళు డెలివరీ చేయలేరు, విల్లింగ్ టైంకి డెలివరీ చేయలేరు, ఫ్రీక్వెంట్ డెలివరీస్ని చేయలేరు అండ్ మేక్ సప్లైస్ ఇన్ ద ఎగ్జాక్ట్ క్వాంటిటీ హ్యాజ్ రిక్వైర్డ్. సో మనకి ఎగ్జాక్ట్ క్వాంటిటీ ఎంత కావాలి, నాకు 10 కావాలంటే 10 పంపించాలి, 5 కావాలంటే 5 పంపించాలి, 12 కావాలంటే 12 పంపించాలి. సో స్మాల్ క్వాంటిటీలో కానీ పంపించగలగాలి అండ్ టైంలో పంపించాలి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు ఉండాలి. సో అకార్డింగ్లీ బీ డౌట్ ఈజ్ కరెక్ట్. సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ JIT. సో JIT సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్ కాదు అట్లా ఉంటే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏది, మనకి ఆ సిస్టమ్కి సంబంధించి ఎంప్లాయీస్ని క్లర్క్ని పెట్టుకోవాలా ఆర్ మనం క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్ని పెట్టుకోవాలా అనేది క్వశ్చన్కి వస్తే ఫర్ ఈచ్ డే ఎన్ స్పెండ్ 360 రూపీస్ పర్ క్లర్క్. సో 360 రూపీస్ పెడుతున్నాము, 90 రూపీస్ ఇంటూ 4 అవర్స్ అయితే 360 రూపీస్ అవుతుంది. దేర్ఫోర్ ఎన్ స్పెండ్స్ 1080 రూపీస్ పర్ డే టు ఎంప్లాయ్ 3 clerks annually. This outlay amount to 2,59,200. That is 1080 రూపీస్ ఇంటూ 240 డేస్ తీసుకుంటే ఓవర్ 5 years ద అవుట్లే వుడ్ బి 12,96,000. సో మొత్తం 5 yearsకి ఎంత అవుతుంది, 12,96,000 అవుతుంది. అండ్ కొత్త సిస్టమ్ ఏముంది, ఆ కొత్త సిస్టమ్కి వస్తే ఇఫ్ ద WCSMS ఈజ్ ఇంప్లిమెంటెడ్ ద ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ 1,25,000 అండ్ ఇట్ విల్ బి యాడెడ్ టు యాన్యువల్ కాస్ట్ వచ్చేసి 36,000 పెడతాము. సో 1,25,000 ప్లస్ 36 మొత్తం కలుపుకొని ఇంటూ 5 yearsకి చూసుకుంటే అమౌంట్ ఎంత అవుతుంది, 3,05,000 అవుతుంది. సో మనం సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇంత అవుతుంది. అండ్ ఇంటూ చేసుకుంటే మొత్తం 5 years అవుట్లో వచ్చేసి 12,96,000 అండ్ WCMS సిస్టమ్స్ పైన పెట్టుకుంటే 4,32,000 అవుతుంది. దీని నుంచి దీన్ని తీసుకుంటే 7,37,000 అవుతుంది. సారీ ఈ కాస్ట్ ఆప్షన్ని తీసుకుంటే ఏది వర్కింగ్ సిస్టమ్ని తీసుకుంటే 7 lakhs అవుతుంది. 12 lakhs నుంచి 7 lakhs తీసుకుంటే మనకి 5,59,000 అనేది సేవ్ అవుతుంది ఎప్పుడు WCMS సిస్టమ్కి ఇంప్లిమెంట్ చేసుకుంటే. అండ్ వీటికి సంబంధించి ఇది ఫైనాన్షియల్స్ అంటే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇంప్లిమెంట్ చేసేయమని చెప్తుంది. ఫైనాన్షియల్ ప్రకారం చూసుకుంటే నాన్ ఫైనాన్షియల్ ప్రకారం ఏమన్నా చూడాలా, నాన్ ఫైనాన్షియల్ ప్రకారం ఏం చూడాలంటే WCMS సిస్టమ్స్ అంటే ఆటోమేటిక్ సిస్టమ్. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకురామని చెప్పినాము. సో లాట్ మోర్ ఎఫిషియంట్ బట్ మోర్ రిజిడ్. ఫర్ ఇన్స్టెంట్ వాట్ ఇఫ్ ఏ స్టూడెంట్ ఫార్గెట్ టు బ్రింగ్ హిజ్ ఆర్ హర్ కార్డ్ ఆర్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ డ్యూ టు కనెక్టివిటీ ఇష్యూ వల్ల వాడు కనుక కార్డ్ని తేలకుంటే ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే అట్లాంటి కేసెస్లో ఏమవుతుంది అని చెప్పాలి. అండ్ మే నాట్ హ్యావ్ ఎన్ ఆఫ్ క్యాష్ టు పే. సో ఎన్ ఆఫ్ క్యాష్ని కన్నా పే చేయలేకపోతే ఏమవుతుంది, ఆటోమేటెడ్ సిస్టమ్స్ మే బీ లెస్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. హ్యావింగ్ క్లర్క్స్ మే హ్యాడ్ అండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ హ్యూమన్ ఆస్పెక్ట్ దట్ హీ ఆర్ టు క్వాంటిఫై. సో మనం క్లర్క్స్ ఈ ఆస్పెక్ట్ చేసుకునేటప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఆస్పెక్ట్ చేసుకునేటప్పుడు హ్యూమన్ ఆస్పెక్ట్ దట్ ఈజ్ హార్డ్ టు క్వాంటిఫై చేయలేకపోతుంటే అట్లాంటి కేసెస్లో ఏమవుతుంది అనేది చెప్పాలి. నెక్స్ట్ కన్క్లూజన్స్. ఆబ్వియస్లీ WCMS ఆప్షన్ ఈజ్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్
for N because there is cost saving of 5,59,000, but non-financial factors should also be taken into consideration. సో నాన్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడిగినారు పర్సంటేజ్ల ప్రకారం. సో మనం అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ని డొనేషన్తో కంపేర్ చేసుకుంటే ఇంత వస్తుంది. సో మనం వాటిని కంపేర్ చేసుకోమని చెప్పినాము. నెక్స్ట్ టోటల్ పర్సంటేజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఆఫ్ డొనేషన్. సో మనం ఏదంతా కంపేర్ చేసుకోవాలి 3%తో ఎవరెవరున్నారో ఎవరెవరు లేరు. నెక్స్ట్ వెల్ఫేర్ కాస్ట్ ఆస్ పర్సంటేజ్ డొనేషన్తో మళ్ళీ వెల్ఫేర్ కాస్ట్ని తీసుకుంటే 82, 84, 85, బట్ మనకి టార్గెట్ ఎంత మనకి 85 అండ్ రిస్పెక్ట్ కేర్ ప్రొవైడర్కి సంబంధించి 80, 87.9 to 92 అండ్ మన టార్గెట్ ఎంత 90 మన టార్గెట్ అది. నౌ బీ క్వశ్చన్ చూడలే కదా. సో బీ క్వశ్చన్కి వస్తే కమ్ టు ద పార్టీ. సో బలచ్చిమే వెల్కమ్ టు ద పార్టీ అబ్బా తచ్చిమే. ఇది క్వశ్చన్ బి. ఫోర్త్లో బి నాన్ ఎన్ఏసి మైనర్స్ ఆపరేట్స్ 2 డివిజన్స్. ఎన్ని డివిజన్స్ని ఆపరేట్ చేస్తున్నావు? 2 డివిజన్స్ని ఆపరేట్ చేస్తున్నావు. 1 in జపాన్, 1 in యూకే. ఒకటి జపాన్లో, ఒకటి యూకేలో. మైనింగ్ డివిజన్ ఈజ్ ఆపరేటెడ్ ఇన్ జపాన్ విచ్ రిచ్ in raw emerald. The other division is United Kingdom processing division. It processes the raw emerald into polished stone fit for human wearing. So human wearing కి చూసుకుంటాము. The cost details of this division are as follows. సో కాస్ట్ డివిజన్ చూసుకుంటే డివిజన్ వచ్చేసి వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. జపానీస్ మైనింగ్ డివిజన్ అండ్ యునైటెడ్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో పర్ క్యారెట్ ఆఫ్ రా ఎమరాల్డ్, పర్ క్యారెట్ ఆఫ్ పాలిష్డ్ ఎమరాల్డ్ రెండు చూసుకుంటే 2,500 yen, 5,000 yen ఫిక్స్డ్ కాస్ట్. ఇది 150 pounds, 350 pounds. Now several polishing companies in Japan buy raw emerald for other local mining companies at 9,000 yen per carat. So current foreign exchange rate is 50 yen is equal to 1 pound. Income tax rates are 20% and 30% Japan and United Kingdom respectively. If takes 2 carats of raw yellow emerald to yield 1 carat. సో రెండు తీసుకుంటాం ఇక్కడ 1 carat పబ్లిష్ చేయడం. ఇక 2,500 వేరియబుల్ కాస్ట్, 5,000 ఫిక్స్డ్ కాస్ట్. అండ్ మనం ఎన్స్ని పాయింట్స్లో కన్వర్ట్ చేయని. ఇక 50 yen ఈజ్ ఈక్వల్ టు 1 pound అవుతుంది. ట్యాక్స్ రేట్స్ వచ్చేసి ఇక్కడ 20, అక్కడ 30% ఉంది. నౌ కంప్యూట్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ ఆఫ్ 1 carat ఆఫ్ రా ఎమరాల్డ్ ట్రాన్స్ఫర్డ్ ఫర్ మైనింగ్ డివిజన్ టు ప్రాసెసింగ్ డివిజన్ అండర్ 2 మెథడ్స్. ఒకటి 200% కాస్ట్ మెథడ్లో, ఇంకోటి మార్కెట్ ప్రైస్లో చూసుకుంటే. మార్కెట్ ప్రైస్లో ఎంత ఉంటుంది అండ్ 200% కాస్ట్లో తీసుకుంటే ఎటుంటుంది. అండ్ పాలిష్డ్ ఎమరాల్డ్ సేల్ ఎంత ఉంది? 3,000 ఉంది. మనకి ఒక్క రాదానికి 2 కావాల్సి వస్తుంది. ఒకటి ఫినిష్ చేయడానికి 2 స్టోన్స్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ 1,000 carats of raw emerald are mined by the Japan mining division and then processed and sold by the UK processing division. Compute after taxing operating income for each division under both transfer pricing methods. So under both transfer methods లో చూసుకుంటే. Now come to the answer. సో ఆన్సర్లోకి వస్తే ఫస్ట్ మెథడ్ వచ్చేసి 200% ఆఫ్ కాస్ట్ మెథడ్. అంటే సో మనకు కాస్ట్ కావాలి, కాస్ట్ ఇంటూ 200% చేసుకుంటే సింపుల్. అండ్ మార్కెట్ ప్రైస్ని మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసినారు. ఆ మార్కెట్ ప్రైస్ని మనం కన్వర్ట్ చేసుకుంటే దానిలో చూసుకుంటే వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం కాస్ట్కి సంబంధించి చూసుకుంటే కాస్ట్ ఏముంది మనకి? వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, 2 కాస్ట్ ఉన్నాయి. సో 2,500, 5,000 రెండు తీసుకుంటే అండ్ మనం కన్వర్ట్ చేయడానికి రూపీస్ ఎంత ఉంది? 50 రూపీస్ ఉంది. సో డివైడెడ్ బై 50 తీసుకుంటే 15,000 డివైడెడ్ బై 50 తీసుకుంటే 300 అవుతుంది. 300 అవుతుంది. నౌ ట్రాన్స్ఫర్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ బేసిస్ 9,000. అక్కడ చూసుకుంటే ఇక్కడ దీనిలో పాయింట్స్లో చూసుకుంటే 180 రూపీస్ ఉంది. సో నౌ స్టేట్మెంట్ షోయింగ్ ద ఆపరేటింగ్ ఇన్కమ్ చూసుకుంటే మనం ఇందులో చూసుకుంటామా, ఆ జపాన్లో చూసుకుంటామా, యూకేలో చూసుకుంటామా అని చూసుకుంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 3,300 ఉంది. సో 2 మెథడ్స్ అయిపోయింది చూడండి. ఫస్ట్ వచ్చేసి 200 మెథడ్. వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ 200 తీసుకున్నాను. 15,000 వచ్చింది. 15,000 డివైడెడ్ బై 15 తీసుకుంటే 300 వస్తుంది. మార్కెట్ ప్రకారం పోతే ఎంత ఉంది? 9,000 ఉంది. 9,000 డివైడెడ్ బై 50 తీసుకుంటే 180 రూపీస్ వచ్చింది. సో 300 ఇట్లా పోతుంది, 180 రూపీస్ వస్తుంది. ఆపరేటింగ్ ఇన్కమ్ని చెప్పమన్నారు. ఇప్పుడు ఆపరేటింగ్ ఇన్కమ్ని చెప్పాలంటే సో దీని ప్రకారం తీసుకుంటే 15,000, దీని ప్రకారం తీసుకుంటే మార్కెట్ ప్రకారం తీసుకుంటే 9,000. ఒకవేళ మనం దీనిలో తీసుకుంటే పాయింట్స్లో కానీ తీసుకుంటే యూరోస్లో కానీ తీసుకుంటే ఇక్కడనేమో 300, ఇక్కడనేమో 180. సో తీసుకున్నామా? ఓకే తీసుకున్నాము. సెల్లింగ్ ప్రైస్ పాలిష్ చేయడానికి సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్పినారు? 3,000 అని చెప్పినారు. ఇది సేల్ చేస్తే మనకి మార్కెట్ దానికి ప్రకారంగా చూసుకుంటే 3,000 euros వస్తుంది. నౌ కమ్ టు ద పాయింట్. అండ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత అవుతుంది? ఇక్కడ 15,000
అండ్ 9,000 ఇక్కడ వస్తాయి. ఓకే, ఒక మెథడ్లో 15,000, ఇంకో మెథడ్లో 900 వస్తుంది, 9,000 వస్తుంది. రా ఎంబ్రాల్ కాస్ట్. సో ఒక్కొక్క దానికి 2 కావాలని చెప్పినాము. సో రా కాస్ట్ మనం పర్చేస్ చేస్తే ఎంత అవుతుంది, 300 రూపీస్ అవుతుంది. సో 300 ఇక్కడ తీసుకుంటాను. 300 ఇంటూ 2 అవుతుంది, 300 ఇంటూ 2 అండ్ 180 ఇంటూ 2 తీసుకుంటాము. కేస్ అండ్ వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ వచ్చేసి రెండింటికి వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ 2 ప్రొవైడ్ చేసినారు. ఇక్కడ వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ తీసుకోండి అండ్ 1 డివైడ్ చేసుకుంటే ఎంత వస్తుందో అది తీసుకోండి ఇక్కడ సైడ్. నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చే ట్యాక్స్ రేట్ 20%, అక్కడ వచ్చే ట్యాక్స్ రేట్ 30%. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకోండి. అండ్ వీటికి సంబంధించి ఇవి రా మెటీరియల్స్ వీటికి ఇంటూ 2 కావాలి, ఇంటూ 2 తీసుకోండి. టోటల్ ప్రాఫిట్ వస్తుంది 60, 120 అండ్ 665 అండ్ 749. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 120, 24 యూజ్తో ఇక్కడ చూసుకుంటే ఆర్ 6.5 అండ్ 7,49 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5th ఏ వాట్ ఈస్ దేర్ ఇన్ 5A క్వశ్చన్. 5 చిరునవ్వు నవ్వుతూ నా కోసం వస్తావని. కమ్ టు ద 5th క్వశ్చన్. That is AB Chemical. He is engaged in manufacturing many chemical products. He is using many chemicals, some of which are fast moving, some are slow moving and few are non-moving category. The firm has stock of 10 units of one non-moving toxic chemical. Its book value వచ్చేసి 2,400. సో దీని యొక్క బుక్ వాల్యూ ఉంటుంది 2,400. బుక్ వాల్యూ అంటే ఏమి, బుక్లో రాసుకున్న వాల్యూ బుక్ వాల్యూ, దట్ ఈస్ హిస్టారికల్ వాల్యూ కూడా అనవచ్చు. సో డెసిషన్ మేకింగ్కి ఇది ఎటువంటి రోల్ ప్లే చేయదు. నెక్స్ట్ రియలైజబుల్ వాల్యూ 3,500, రీప్లేస్మెంట్ కాస్ట్ 4,200. రియలైజబుల్ వాల్యూ అంటే హ్యాజ్ అండ్ డేట్కి నేను సేల్ చేస్తే నాకు ఎంత వస్తుంది అనేది రియలైజబుల్ వాల్యూ. రీప్లేస్మెంట్ కాస్ట్ అంటే ఏమి, ఒకవేళ దాన్ని రీప్లేస్మెంట్ చేస్తే నాకు ఎంత కాస్ట్ వస్తుంది అనేది కాస్ట్, అది రీప్లేస్డ్ కాస్ట్ అనమాట. సో మనం రీప్లేస్మెంట్ చేసుకుంటే అది పనికొస్తుంది రీప్లేస్మెంట్, మనకి లేదంటే రియలైజబుల్ వాల్యూ అనేది యూజ్ఫుల్ ఫర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద కస్టమర్ ఆఫ్ ఫర్మ్ హాస్క్ టు సప్లై 10 units ఆఫ్ ప్రోడక్ట్ విచ్ నీడ్స్ ఆల్ ద 10 units of the non-moving chemicals has inputs. The other cost associated with the production of product. అదర్ కాస్ట్ ఏమున్నాయి, అలొకేటెడ్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమి, ఇవి నాన్ మూవింగ్ కెమికల్స్ యాజ్ ఇన్పుట్స్. సో నాన్ మూవింగ్ని ఇన్పుట్గా తీసుకుంటాం అంటే రీప్లేస్మెంట్ కాస్ట్ కూడా మనకేమి వర్క్ కాదు, ఓన్లీ 3,500 పనికొస్తుంది. ఇవి నాన్ మూవింగ్ కాబట్టి రీప్లేస్మెంట్ చేసేది ఏమి లేదు, ఇన్పుట్గా తీసుకుంటున్నాం కాబట్టి. అలొకేటెడ్ ఓవర్ హెడ్ కాస్ట్ అనేది రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్పెన్సెస్ మనం పెడుతున్నాం కాబట్టి ఇది రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. లేబర్ కాస్ట్ని ఫర్ ఈచ్ యూనిట్ 2 hours ఈజ్ రిక్వైర్డ్. సో లేబర్ కాస్ట్ని 2 typesగా డివైడ్ చేసుకోవచ్చు. వాళ్ళు పర్మనెంట్ లేబర్, క్యాజువల్ లేబర్. పర్మనెంట్ లేబర్ అయితే మనం వాళ్ళని పేమెంట్ చేస్తాం కాబట్టి మనం ఏ వర్క్కి పిలిచినా వాళ్ళు వర్క్ చేయాల్సిందే కాబట్టి వాళ్ళు రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. వేరే క్యాజువల్ లేబర్ అయితే ఈ వర్క్ కోసమే తీసుకుంటే వాళ్ళు రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్ అవుతారు. నెక్స్ట్ అదర్ మెటీరియల్ కాస్ట్. సో అదర్ మెటీరియల్ స్పెసిఫిక్గా దీనికోసమే తీసుకున్నాం కాబట్టి రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. ద లేబర్ ఫోర్స్ required for the production of the product will be deployed for among the permanent laborers. So permanent employees అంటారు. సో this temporary deployment will not lead to any loss of contribution. సో టెంపరీ కాదు కాబట్టి వాళ్ళు కూడా irrelevant for decision making. Recommend minimum unit price to be charged to customers without any loss. సో మినిమం ఎంత ఛార్జ్ చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ అనలైజ్ విత్ రీజన్స్ for the inclusion or exclusion of each of the costs associated with the production of the product. Next, advise a pricing policy to be followed by AB Chemicals in perfect competition. సో ప్రైజింగ్ పాలసీలో ఫాలోడ్ AB Chemical ఏది ఫాలో అయింది పర్ఫెక్ట్ కాంపిటీషన్ కోసం అనేది చూసుకుంటే. నౌ కమ్ టు ద ఆన్సర్. సో 5thలో బి ఆన్సర్ కదా. ఫస్ట్ AB Chemicals హ్యాస్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ 10 units. సో 10 unitsని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటుంది. ఆఫ్ నాన్ మూవింగ్ కెమికల్ హ్యాస్ ఇన్పుట్స్ టు ప్రొడ్యూస్ 10 units ఆఫ్ ప్రోడక్ట్ డిమాండెడ్ బై వన్ ఆఫ్ ఇట్స్ కస్టమర్స్. సో వన్ ఆఫ్ ఇట్స్ కస్టమర్స్ కోసం నాన్ మూవింగ్ కెమికల్స్ని యూజ్ చేస్తున్నాము. డిమాండెడ్ బై వన్ ఆఫ్ ఇట్స్ కస్టమర్ డిమాండ్ చేస్తున్నాము. మినిమం యూనిట్ ప్రైస్ ఎంత ఉండాలి అంటే ఫస్ట్ దానిలో డెసిషన్ మేకింగ్కి సంబంధించి ఐటమ్స్ మాత్రమే తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ అది రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. అది కూడా ఏది మనం తీసుకోవాలనేది రియలైజబుల్ వాల్యూ తీసుకోవాలి. ఎంత ఉంది రియలైజబుల్ వాల్యూ 3,500 ఉంది. 3,500 ఇంటూ 10 units డివైడెడ్ బై చేసుకుంటే మనకి 1 unitకి ఎంత అనేది వస్తుంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్పెన్సెస్ అది కూడా డెసిషన్ మేకింగ్కి రిలవెంట్ అని చెప్పినాము. నెక్స్ట్ అదర్ మెటీరియల్ కాస్ట్ అనేది కూడా రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్ అని చెప్పినాము. నెక్స్ట్ మినిమం యూనిట్ ప్రైస్ ఎంత ఉండాలి 480 ఉండాలి.
Now, therefore, the minimum unit price that can be charged to the customers without incurring any loss is 480 rupees per unit of product. As explained above point of allocated overhead cost, expenses, labor cost or sunk cost. So, allocated overhead cost and labor cost ivi sunk cost. So, sunk cost ante irrelevant for decision making. That has been ignored while calculating the minimum unit price to be charged. So, minimum unit price charge చేసేటప్పుడు మనం వాటిని ఇగ్నోర్ చేయాలి. నౌ అనాలిసిస్, ఇప్పుడు అనాలిసిస్ ఇద్దాం. సో కాస్ట్ ఆఫ్ మెటీరియల్, ఫస్ట్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్కి సంబంధించి 3 వాల్యూస్ని మనకి క్వశ్చన్లో ప్రొవైడ్ చేసినారు. ఓఎం ప్రొవైడ్ చేసినారు, బుక్ వాల్యూ ప్రొవైడ్ చేసినారు, రిలయబుల్ వాల్యూ ప్రొవైడ్ చేసినారు అండ్ రిప్లేస్మెంట్ కాస్ట్ని ప్రొవైడ్ చేసినారు. నౌ రిలవెంట్ అండ్ రేన్స్ ఇంక్లూడ్ ఇన్ ద రిలయబుల్ వాల్యూ. ఏమి ఇంక్లూడ్ చేస్తున్నాము? రిలయబుల్ వాల్యూని ఇంక్లూడ్ చేస్తున్నాము. ఏబీ కెమికల్ హ్యాస్ 10 units ఆఫ్ నాన్ మూవింగ్ కెమికల్స్ ఇన్పుట్ దట్ హ్యాస్ బుక్ వాల్యూ 2400. రియలైజబుల్ వాల్యూ ఎంత ఉంది? 3500 ఉంది. రిప్లేస్మెంట్ కాస్ట్ ఎంత ఉంది? 4200 ఉంది. సో రియలైజబుల్ వాల్యూ 3500 వుడ్ బి ద సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ద కెమికల్ హ్యాడ్ హిట్ బిన్ సోల్డ్ బై ఏబీ కెమికల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇట్ టు మీట్ ద కరెంట్ ఆర్డర్. సో మనం ఫస్ట్ బుక్ వాల్యూ అనేది ఇర్రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్ని ఇక్కడ చెప్తాము అండ్ రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్ అండ్ సంక్ కాస్ట్ అయిపోతుంది, ఇగ్నోర్ చేసేసాము. రీప్లేస్మెంట్ కాస్ట్ అంటే మనం ఎప్పుడు తీసుకోవాలి? రీప్లేస్మెంట్ చేస్తుంటే మనం చేస్తున్నది నాన్ మూవింగ్ ఐటమ్స్ని మనం యూజ్ చేస్తాం, దానిని రీప్లేస్మెంట్ చేయడం లేదు. సో అది కూడా ఇర్రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. సో ఎన్ఆర్బీ వాల్యూ తీసుకోవాలి, రిలయబుల్ వాల్యూ ఎంత సో అంత తీసుకోవాలి. దిస్ వుడ్ బి రిలవెంట్ ఓన్లీ వెన్ ద ఇన్వెంటరీ హ్యాస్ టు బి రిప్లేస్డ్ ఆఫ్టర్ యూజ్. సో దిస్ కెమికల్ ఈజ్ ఫ్రమ్ ద నాన్ మూవింగ్ category. That means that it is not used regularly in production process and hence need not replace after use. Therefore replacement cost also ignored for pricing. Next, labor cost. So labor cost which is not relevant and hence excluded from pricing. It is given in the problem that this order would be met by permanent employees of the firm. So permanent employees of the firm, when permanent employees ante cost are fixed cost that AB chemical would incur irrespective of whether this order are produced or not. So order ni produce cheyala vada anedi chuskochu. No additional labor is being employed to meet this order. This is cost is sunk cost excluding the pricing. So pricing lo మనం exclude చేయాలి. Next, allocated overhead expenses. Allocated overhead expenses mean these expenses have been incurred at another cost center. So another cost center లో incur అవుతాం. సో typically would be office and administration expenses. Office administration expenses అయి ఉండొచ్చు. సో ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మీ కాంట్రాక్ట్ని తీసుకోకుండా మనం ఇంకర్ కావాల్సింది. సో ఇర్రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ నేచర్ దట్ వుడ్ బి ఇంకర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దిస్ ఆర్డర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఆర్ నాట్. దేర్ఫోర్ దిస్ కాస్ట్ ఈజ్ సంక్ కాస్ట్ ఎక్స్క్లూడింగ్ ఫ్రమ్ ప్రైజింగ్. సో ప్రైజింగ్ నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్పెన్సెస్. సో మన జోబీలో నుంచి మన ప్యాకెట్ నుంచి మనం పెడుతున్నామంటే ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. సో దిస్ ఈజ్ ఇంకా టు మీట్ ద ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ ఆర్డర్కి సంబంధించి రిక్వైర్మెంట్ కాబట్టి ఇది ఇంక్లూడ్ చేసుకోవాలి. దిస్ అడిషనల్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ దట్ నీడ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ప్రైజింగ్. Other material costs, these are expenses that he incurred to meet the production requirement of this order. These additional variable expense that need to be including pricing. Next, advice on pricing policy. So pricing policy పైన అడ్వైజింగ్ చేయమన్నారు. సో అడ్వైజ్ చేయాలంటే అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ కండిషన్. సో అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ కండిషన్ ఏబీ కెమికల్ కెన్ హ్యావ్ నో ప్రైజింగ్ పాలసీ ఆఫ్ ఇట్స్ ఓన్ here seller or price taker. So own here price taker, it cannot increase its price beyond current market price. వాళ్ళు ప్రైస్ని బియాండ్ మార్కెట్ ప్రైస్కి మించి క్రాస్ చేయలేము. సో ద ఫర్మ్ కెన్ ఓన్లీ డిసైడ్ ఆన్ క్వాంటిటీ టు సెల్ అండ్ కంటిన్యూ టు ప్రొడ్యూస్ యాజ్ లాంగ్ యాజ్ మార్జినల్ కాస్ట్ ఈజ్ రిక్వైర్డ్. సో మనం మార్జినల్ కాస్ట్ని రికవర్ చేయగలిగితే చాలు. మార్జినల్ కాస్ట్ అంటే ఎంత? మనకి రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్కి ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేయగలిగితే చాలు. నెక్స్ట్, వెన్ మార్జినల్ కాస్ట్ ఎక్సీడ్ ద సెల్లింగ్ ప్రైస్ ద ఫర్మ్ స్టార్ట్స్ ఇంకరింగ్ లాస్. ఒకవేళ మన మార్జినల్ కాస్ట్ అనేది మన సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ అయిపోతుంటే మన సెల్లింగ్ ప్రైస్ అనేది మార్జినల్ కాస్ట్ కన్నా ఎక్కువ అవుతుంటే అట్లాంటి కేసెస్లో మనం లాసెస్ ఇంకర్ కావాల్సి వస్తాయి. సో మనం మార్జినల్ కాస్ట్ని తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్, సిన్స్ ఏబీ కెమికల్ కెనాట్ కంట్రోల్ ద సెల్లింగ్ ప్రైస్ ఇండివిజువల్ ఇన్ ద మార్కెట్, ఇట్ కెన్ అడాప్ట్ ద గోయింగ్ రేట్ ప్రైస్ మెథడ్. సో అది అడాప్ట్ చేసుకునేటప్పుడు ఇండివిజువల్గా ఇదేమి కంట్రోల్ చేసడం లేదు. అంటే మనం ఏ యూజ్ చేయొచ్చు? గోయింగ్ రేట్ ప్రైజింగ్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. హియర్ ఇట్ కెన్ కీప్ ఇట్ సెల్లింగ్ ప్రైస్ at an average level charged by the industry. This would yield a fair return to the firm and average selling price would help the firm attract fair market share in competitive conditions. Next, comment. ఏమని కామెంట్ చేయాలి? హ్యావ్ ద మేనేజ్మెంట్ అకౌంటెంట్ స్టేట్ చేస్తున్నాడు దట్ అనాలిసిస్ అండ్ ద అనాలిసిస్ ప్రజెంట్ ద ఓవరాల్ వేరియన్స్ ఆఫ్ కోని ఈజ్ నిల్. క్వశ్చన్ ఇది వేరే క్వశ్చన్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దామా. ఫిఫ్త్ క్వశ్చన్. సో అది నెక్స్ట్ క్వశ్చన్. సో పైనది అయిపోయినాయి. ఫిఫ్త్ క్వశ్చన్కి వస్తే
కమాండ్ బిల్లెక్ సుబ్బుడే బిల్లెటు 2 క్వశ్చన్లు చూసుకున్నామా. 2 క్వశ్చన్లు చూసాం మనం. HCL Limited is manufacturing company that produces a wide range of consumer products for home consumption. Among popular products, it energy. First, what is required అని చూద్దాం. So analyze the proposal and suggest if it would be beneficial for the company to implement. Beneficial అవుతుందా కదా అనేది కంపెనీకి చెప్పాలి. నెక్స్ట్, after implementation, analyze the maximum rejection rate beyond which the proposal ceases to be beneficial. So బియాండ్ ఎంత బెనిఫిషియల్ ఉంటుంది అనేది చూడాలి, మ్యాక్సిమం రిజెక్షన్ రేట్కి సంబంధించి చూసుకునేటప్పుడు. నెక్స్ట్, హెల్ లిమిటెడ్ హీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. హెల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దట్ ప్రొడ్యూసర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్ ఫర్ హోమ్ కన్జంప్షన్కి వైడ్ రేంజ్గా ప్రొవైడ్ చేస్తుంది. అమాంగ్ ద పాపులర్ ప్రోడక్ట్ ఆర్ ఇట్స్ ఎనర్జీ ఎఫిషియంట్ అండ్ ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ LED ల్యాంప్స్. A company has quality control department that monitors the quality of production. As per the recent cost of poor quality report, the current rejection rate for LED lamps is 5% of units inputs. 5,000 units of inputs go through the process each day. Each unit that is rejected results in 200 loss to the company. The quality control department has proposed new changes to the inspection process that would enable early detection of defects. This would reduce the overall rejection rate from 5% to 3% units inputs. The improved inspection process would cost the company 15,000 rupees each. సో ఇన్స్పెక్షన్ కాస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనకి ఇప్పుడు 5% రిజెక్ట్ చేస్తున్నాము, 5,000 యూనిట్స్ చేస్తున్నాము అండ్ ఈచ్ దానికి 200 రూపీస్ ఖర్చు అవుతుంది. అండ్ కొత్త సిస్టమ్ని పెడుతున్నాము, పెడితే మనకి 3% వస్తుంది అండ్ 15 ఈ ఇంప్రూవ్డ్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్ వుడ్ కాస్ట్, దానికి కాస్ట్ అనేది 15,000 కాస్ట్ అవుతుంది అంటున్నాను. అంటే దానివల్ల మనకి ఏమవుతుంది, 2% లాస్ అనేది సేవ్ అవుతుంది. 2% లాస్ సేవ్ అనేది సేవింగ్ ఎక్కువ ఉందా ఆర్ మనం పెట్టే 15,000 కాస్ట్ ఎక్కువ ఉందా అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి మనం డెసిషన్ని తీసుకోవాలి. అది 6లో ఏ క్వశ్చన్, దాన్ని చూద్దాంలండి. నెక్స్ట్ 6లో B క్వశ్చన్ గురించి చూసుకొని పోదాము. B, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇయర్? Discuss participation in nature of sales budgeting process at EWPL. Advise best approach for EWPL. Propose that. So EWPL వాడుతున్న అప్రోచ్ గురించి చెప్పాలి అండ్ బెస్ట్ అప్రోచ్ని చెప్పాలి. నౌ హియర్ కమ్ టు ద Exceptional Woodcraft Limited. EWPL, he is one of the distinguished manufacturer and supplier for unlimited array of wooden furniture items. So product completion comprises of modular furniture, workstations and cafeteria furniture. Moreover, it is also engaged in presenting furniture services that include interior fit out, office interiors and corporate interior designing. Since inspection, it has strived to offer an excellent blend of optimum quality and price and successfully established the company has the preferred choice of customers in the past years. This is the reason that its products and services are uploaded in the industry for its flawness. At EWPL, a world-class infrastructure is set up with different types of latest technology based machine and equipment which provide great support to hassle-free production and storage of preferred assortment. So besides the spacious workspace, it has recruited a team of skilled, experienced professionals who are magnificently trying to understand and meet diverse client requirements within the committed time period. It aims to attain complete client satisfaction and put in its best efforts to achieve the same by offering outstanding product range and feasible service. EWPL budgeting process for sales. So వీళ్ళు ప్రాసెస్ చేసిన సేల్స్ని చూసుకుంటే each sale girl makes customer wise listing of sales for the least few years. Based on this information and her knowledge about customer requirements, she determines an overall sales goals. సో ఎవరు వర్క్ చేస్తున్నారు ఇక్కడ, లాస్ట్ కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారో సేల్స్ గర్ల్ ఎవరైతే ఉందో ఆమె వర్క్ చేస్తుంది. నెక్స్ట్, ద సేల్స్ మేనేజర్ W robot gather all this information and modifies it a bit. Particularly W looks at variance in sales growth and modifies the low projections to be in line with the average. He of course discusses this correction with the concerned sales girl. The usual approach is to hold up the other forecast and attribute lack of sales growth to lower talent. W then meets with J. Donald, managing director. By this time, J already back out his sales expectation for next year based on this desired profit. J discussed the overall target with the W and the usual result is 7% to 10% increases projected sales. So ఎవరు ఉన్నారు ఇక్కడ, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరితో వర్క్ మాట్లాడుతున్నారు, కింది వాళ్ళతో మాట్లాడుతున్నారు. దానివల్ల ప్రొజెక్షన్ రిజల్ట్స్ అనేది 7% ఇంక్రీజ్ అవుతుంది. సో డబ్ల్యూ అలొకేటెడ్ అమాంగ్ ది సేల్ గర్ బేస్డ్ ఆన్ దేర్ పాస్ట్ పర్ఫార్మెన్స్తో వీళ్ళకి టార్గెట్ని పెట్టినారు. నెక్స్ట్, ఆఫ్ కోర్స్ దే డిజల్ట్ ద డబ్ల్యూ
డిస్కస్ ద నెగోషియేషన్స్ అండ్ అల్టరేషన్స్. మనం ఏది వాడుతున్నామని చెప్పొచ్చు, వీళ్ళు పార్టిసిపేటివ్ అప్రోచ్ అంటే కింది నుంచి పై వరకు బాటమ్ అప్ అప్రోచ్ యూజ్ చేస్తున్నాం. బాటమ్ అప్ అప్రోచ్ అంటే కింది వాళ్ళకి మనం పార్టిసిపేషన్ చేయడానికి కొంతవరకు ఇవ్వడము. ఒకవేళ పార్టిసిపేటివ్ కాకుండా ఇంకోటి ఏముంటుంది, టాప్ డౌన్ అప్రోచ్ ఉంటే పైన వాళ్ళు చెప్తే కింది వాళ్ళు చేయడము. నౌ అనాలిసిస్ ఆఫ్ ద ప్రపోజల్ టు మేక్ చేంజెస్ ఇన్ ద ఇన్స్పెక్షన్ ప్రాసెస్. సో ఇన్స్పెక్షన్ ప్రాసెస్లో మనం ప్రపోజల్ని ఏం చేంజెస్ చేసుకోవాలనేది చెప్తే, ఫస్ట్ ద కంపెనీ వాంట్స్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ ఆన్ అకౌంట్స్ ఆఫ్ రిజెక్టెడ్ ఐటమ్స్ ఫర్ ద ప్రాసెస్. సో ఫర్ ద ప్రాసెస్కి సంబంధించి కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీని రిజెక్ట్ ఐటమ్స్ చూసుకుంటే ద కరెంట్ రిజెక్షన్ రేట్ ఎంత ఉంది, 5% ఉంది. దట్ ఈస్ ప్రపోజల్ టు బి ఇంప్రూవ్ టు 3%. సో 5%ని 3%కి ఇంప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. దానికోసం వాళ్ళు ఎంత పెడుతున్నారు, 15,000 ఎక్స్పెండిచర్ పెడుతున్నామని చెప్పినాము. సో ఈచ్ డే మనం 5,000 చేస్తున్నాము. 5,000కి 5 - 2 3 చేసుకుంటే 2% వస్తుంది, 50 రూపీస్ వస్తుంది. అండ్ వీటి ప్రకారం చూసుకుంటే 250 అవుతుంది. 5% అంటే 3% అంటే 150 అవుతుంది. 250 - 150 తీసుకుంటే 100 వస్తుంది. 100 × 200 రూపీస్ కాస్ట్ తీసుకుంటే 20,000 ఈచ్ డే అవుతుంది. సో రెడ్యూస్ 20,000, రిజల్టెంట్ సేవింగ్ ఎంత అవుతుంది మనకి, 20,000 అవుతుంది. దానికి కాస్ట్ ఎంత పెడుతున్నాము, 15,000 కాస్ట్ పెడుతున్నాము. సో కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దీస్ అడిషనల్ కంట్రోల్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్ వుడ్ బి 15,000 ఈచ్. ద నెట్ బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇంప్లిమెంటింగ్ ద ప్రపోజల్ వుడ్ బి 5,000 ఈచ్ డే. దేర్ఫోర్ ద కంపెనీ షుడ్ ఇంప్లిమెంట్ ద ప్రపోజల్. సో ప్రపోజల్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాలి. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం, 15,000 కాస్ట్ పెడుతుంటే 20,000 సేవింగ్ అవుతుంది అంటే మనకి 5,000 అనేది నెట్ సేవింగ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ అనలైజింగ్ మ్యాక్సిమం రేట్ బియాండ్ ద ప్రపోజల్ సీఎస్ టు బి బెనిఫిషియల్. సో మ్యాక్సిమం మనం ఎంతవరకు పెట్టుకుంటే మేలు అనేది చెప్పమంటున్నారు. సో దాని ప్రకారం చూసుకుంటే నా 15,000 కాస్ట్ పెడుతున్నామా, ఎస్ 15,000 కాస్ట్ పెడుతున్నాం, ఎస్ 5,000 చేస్తున్నాము. కాస్ట్ ఆఫ్ రిజెక్షన్ రేట్ ఎంత ఉంది మనకి, రిజెక్ట్ అయితే దాని యొక్క కాస్ట్ ఎంత అయితే 200 రూపీస్ వస్తుంది. 200 × R = 15,000 తీసుకోండి. 200 × R 15,000 తీసుకుంటే R = 75 యూనిట్స్. సో 75 యూనిట్స్ని చూసుకుంటే 75 యూనిట్స్ డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ ఎంత, 5,000 యూనిట్స్. సో 1.5 యూనిట్స్. సో కమ్ టు ద పాయింట్, ఈచ్ డే చేస్తున్నాము, ఇంప్లిమెంట్ చేస్తున్నాము అండ్ కంట్రోల్ చేయాలి. 200 R 15,000 పర్ డే. నౌ ఈ రిజెక్షన్ వచ్చి బై 75 ఈచ్ డే. ద బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీ వుడ్ 15,000 ఈచ్. దిస్ ఈజ్ ఈఫ్ రిజెక్షన్ రేట్ ఇంప్రూవ్స్ 1.5%, దెన్ ద బెనిఫిట్ అక్యూరింగ్ ద కంపెనీ విల్ ఈక్వల్ టు కాస్ట్ ఇంకర్డ్. సో రిజెక్షన్ రేట్ ఎంత అవుతుంది, 3.5% అవుతుంది. సో కరెంట్ రేట్ వచ్చేసి 5%. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ 1.5 టు రేట్ ఆర్ బిలో ద ప్రపోజల్ విల్ బి బెనిఫిషియల్. సో బెనిఫిషియల్ అయిపోతుంది ప్రపోజల్ అనేది. ఇన్ దిస్ వే ద సేవింగ్ టు ద కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ విల్ బీ మోర్, ద కాస్ట్ ఇన్వాల్వ్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబో, వెన్ ద ఇంప్రూవ్డ్ రిజెక్షన్ రేట్ వచ్చేసి 3%, ద నెట్ బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసి 5,000 ఈచ్. సో నెట్ బెనిఫిట్ ఎంత అవుతుంది, 5,000 ఉంది, 3% అప్పుడు. బియాండ్ 3% రిజెక్షన్ రేట్ ద ప్రపోజల్ విల్ బి రిజల్ట్ ఇన్ సేవింగ్ ద కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ దట్ ఈజ్ లెస్ దెన్ ద కాస్ట్ ఇన్వాల్వ్ 15,000 ఈచ్ డే. నెక్స్ట్ ఇంకోటి సేల్ గర్ల్ ఉంది, సేల్ గర్ల్ ప్రొజెక్ట్ చేస్తుంది, వాటికి సంబంధించి చెప్పన్నాయి కదా. అందులో చూసుకుంటే ఇన్ పార్టిసిపేటింగ్ బడ్జెట్, ఇట్ ఈస్ పార్టిసిపేటివ్ బడ్జెట్, సబార్డినేట్ మేనేజర్స్ ఎవరు, సబార్డినేట్ మేనేజర్స్ క్రియేట్ దేర్ ఓన్ బడ్జెట్. సో వాళ్ళు ఓన్ బడ్జెట్ని క్రియేట్ చేస్తున్నారు. అండ్ దిస్ బడ్జెట్స్ ఆర్ రివ్యూడ్ బై సీనియర్ మేనేజ్మెంట్. ఎవరు రివ్యూ చేస్తున్నారు, సీనియర్ మేనేజ్మెంట్ వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. సమ్ బడ్జెట్స్ కమ్యూనికేట్ ఏ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు సబార్డినేట్ మేనేజర్స్ అండ్ ఫోస్టర్ క్రియేటివిటీ. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఉన్న సబార్డినేట్ మేనేజర్స్ కొంతమంది అండ్ ఫోస్టర్ క్రియేటివిటీ ఉంది. ఇది ఈజ్ ఆల్సో కాల్డ్ బాటమ్ అప్ అప్రోచ్. దీన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటారు. బాటమ్ అప్ అప్రోచ్కి ఇంకొక పేరేమి, పార్టిసిపేటివ్ అప్రోచ్ అవుతుంది. హ్యావ్ ద సబార్డినేట్ మేనేజర్స్ క్రియేట్ ద బడ్జెట్. సో సబార్డినేట్ మేనేజర్స్ బడ్జెట్ని క్రియేట్ చేస్తుంటే ఇట్ మైట్ బి పాసిబుల్ దట్ ద బడ్జెట్ గోల్స్ బికమ్ ద మేనేజర్ పర్సనల్ గోల్స్ రిజల్టింగ్ ఇన్ గ్రేటర్ గోల్ కాన్ఫరెన్స్. ఇన్ అడిషన్ టు ద బిహేవియర్ బెనిఫిట్, పార్టిసిపేటివ్ బడ్జెటింగ్ ఆల్సో హ్యావ్ ద advantage of involving individual whose knowledge of local condition may enhance the entire planning process. సో లోకల్ కండిషన్స్ని చూసుకునేటప్పుడు పార్టిసిపేటివ్ బడ్జెటింగ్లో అడ్వాంటేజ్ ఏమంటే, పార్టిసిపేటివ్ బడ్జెటింగ్లో అడ్వాంటేజ్ ఏమి, individuals who have knowledge of local condition may enhance the entire planning process. Entire planning process లో అడ్వాంటేజెస్ ఉంటాయి. ద పార్టిసిపేటివ్ బడ్జెట్ డిస్క్రైబ్డ్ హియర్ అపియర్స్ పార్టిసిపేటివ్ ఇన్ నేమ్ ఓన్లీ. సో పార్టిసిపేటివ్ అనేది ఓన్లీ నేమ్ వరకే ఉంటుంది. In virtually every instance, the participative input is subject to oversight and discussion by sales manager. Some amount of revision is also common. However, excessive and arbitrary review that substitute a top management target of from bottom up estimate can be decided process. So getting appears to the case of EWPL J statement. J అని చెప్తున్నారు, J ఎవడు ఫస్ట్, డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్. వన్ యొక్క స్టేట్మెంట్ ఏమి, ఇండికేట్ ఏ వెరీ ఆటోక్రాటిక్ స్టైల్. ద రివిజన్ ప్రాసెస్ ఆల్సో సీమ్స్ to be arbitrary and capricious. There is a little incentive for the sales girl to spend much time and effort in projecting the true expected sales, because
they know that the target would be revised again and just estimate will prevail. This situation create an interesting discussion about the cost and benefit of participative budgeting and give rise to game ప్లేయింగ్ అండ్ స్లాక్. సో గేమ్ ప్లేయింగ్ అండ్ స్లాక్ చూసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏమి టాప్ డౌన్ అప్రోచ్. బడ్జెటెడ్ ఫిగర్స్ విల్ బి ఇంపోజ్డ్ ఆన్ సేల్ పర్సనల్ బై సీనియర్ మేనేజ్మెంట్ అండ్ సేల్ పర్సనల్ విల్ హ్యావ్ ఏ వెరీ లిటిల్ పార్టిసిపేషన్ ఇన్ ద బడ్జెట్ ప్రాసెస్. సో బడ్జెట్ ప్రాసెస్లో ఎవరైతే సేల్స్ మేనేజర్ సీనియర్ మేనేజ్మెంట్ ఉంటారో అండ్ సేల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లిటిల్ పార్టిసిపేషన్ ఉంటే ఎక్కడ టాప్ డౌన్ అప్రోచ్లో, బాటమ్ అప్రోచ్లో వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది, ఎవరిది కింది వాళ్ళది. కానీ టాప్ డౌన్లో పై వాళ్ళది ఎక్కువ ఉంటుంది, కింది వాళ్ళది తక్కువ ఉంటుంది. ఏది పార్టిసిపేషన్. నెక్స్ట్ సమ్ బడ్జెట్ విల్ నాట్ ఇంట్రెస్ట్ దెమ్ సిన్స్ ఇట్ ఇగ్నోర్స్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఆల్ టుగెదర్. నెక్స్ట్ వైల్ ఇన్ ద బాటమ్ అప్ అప్రోచ్, ఎప్పుడైతే మనం బాటమ్ అప్ అప్రోచ్కి పోతామో ఈచ్ సేల్స్ పర్సన్ విల్ ప్రిపేర్ దేర్ ఓన్ బడ్జెట్. సో ఓన్ బడ్జెట్ని ప్రిపేర్ చేసుకుంటారు. దిస్ బడ్జెట్ will be combined and reviewed by seniors with adjustment being made to coordinate the needs and goals of overall company. Proponent of this approach is that salesperson have the best information of customers requirement, therefore they have the best position in setting the overall goals of the company. సో ఎవరైతే కింది వాళ్ళు ఉంటారో వాళ్ళు బెస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మొత్తం పైన ఉన్న పర్సన్కి ఇన్ఫర్మేషన్ ఉండదో అని కింద ఉన్న పర్సన్కి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మోర్ ఓవర్ ఇంపార్టెంట్లీ సేల్స్ పర్సన్ హూ హ్యావ్ రోల్ ఇన్ సెట్టింగ్ దీస్ గోల్స్ ఆర్ మోర్ మోటివేటెడ్ టు అచీవ్ దీస్ గోల్స్. హౌఎవర్ దిస్ అప్రోచ్ ఈజ్ ఇన్ టైమ్ intensive and very costly when compared with top down approach. In order to achieve personal goals ni achieve కావాలంటే participants may also engage in politics that create budgetary slack and other problems in budgetary systems. సో బడ్జెట్ సిస్టంలో అదర్ ప్రాబ్లమ్స్ని కూడా చూసుకోవాలి. బడ్జెటరీ స్లాక్ ఏమన్నా వాటికి సంబంధించి సిన్స్ బోత్ టాప్ డౌన్ and bottom up approaches are legitimate approaches. So EWPL can use combination of both. Seniors know that strategic direction of the company and important external factors that affect it. So they might prepare a set of planning guidelines ని ప్రిపేర్ చేయాలి. ఎవరి కోసం? సేల్స్ గర్ల్స్ కోసం. These guidelines may include forecast of key economic variables and their potential impact on the EWPL plans for introducing and advertising a new product and some broad sales targets, etc. With these guidelines, sales girls might prepare their individual budgets ని ప్రిపేర్ చేయాలి. These budgets need to be reviewed to validate the informative with EWPL's objectives. After review, if changes are to be made, the same should be discussed with the sales girls involved. So sales girls ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళతో డిస్కషన్ చేయండి.